ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏడాది పాలన పూర్తయింది. హెల్త్ అండ్ వెల్త్ ఎలా ఉంది? ఫస్ట్ అధికారం చేపట్టే నాటికి ఆ రెండూ బాగలేవు రాష్ట్రంలో. ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా మంత్రిగా ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు? ఎలా ఉంది? అది కాస్త కొత్తగా ఉంది. సర్వికల్ క్యాన్సర్ చాలా విపరీతంగా పెరుగుతుంది. దానికి ఇప్పుడు వ్యాక్సినేషన్ ఉందనేది ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇంప్లిమెంటేషన్ ఉంది. ప్రభుత్వం ఏమైనా ఇనిషియేటివ్ తీసుకొని చేసే అవకాశం ఏదైనా ఉందా? ఇవాళ కూడా రెడ్ క్రాస్ సంస్థతో విషయాల గురించి ప్రస్తావించడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో నేషనల్ హెల్త్ మిషన్కి సంబంధించిన కోట్లాది రూపాయలు నిధులు దుర్వినియోగం అయ్యేది ఏమైంది? ఆ విచారణ అంతమే లేని అవినీతి జరిగింది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో అడుగడుగున ప్రజలకు నేను అందుబాటులో ఉన్నాను, కేవలం అక్కడ ఒక ట్యాంపరింగ్తోనే సత్యకుమార్ 3 రోజులు ముందుగా వచ్చి గెలిచారు. ఆయన నేను అందుబాటులో ఉన్నాను అని చెప్పడం కాకుండా ఏం చేశానో అదే చెప్తే బాగుంటుంది. ఏంటి అమరావతి, ఏంటి పోలవరం రెండూ కూడా ఈ కూటమి కాలంలో పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా అవుతాయి. నేను పోలవరంని ముందు తీసుకుంటాను. ఇక్కడ అనంతపురం జిల్లాలోన పుట్టిన మీరు ఒక కీలకమైన శాఖ నిర్వహిస్తున్నారు. గ్రోత్కి ప్రధాన కారణం ఎవరంటే? నాకు ఒక అస్తిత్వం కలగడానికి ప్రధాన కారణం మాత్రం మా గురువు గారు వెంకయ్యనాయుడు గారు. వెల్కమ్ టు బిగ్ టీవీ. మనతో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ గారు. సత్యకుమార్ గారు నమస్తే. నమస్తే గణేష్ గారు. సత్యకుమార్ గారు, ముందుగా కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంది. మీకు ముందుగా బీజేపీ పార్టీకి మరొక కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు. ధన్యవాదాలు ప్రధానంగా గణేష్ గారు. థ్యాంక్ యూ అండి. సత్యకుమార్ గారు, ప్రధానంగా మనం ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏడాది పాలన పూర్తయింది. హెల్త్ అండ్ వెల్త్ ఎలా ఉంది? ఫస్ట్ ముందుగా ఒక కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక సంవత్సరం క్రితం విధ్వంసకర పాలన నుండి రాష్ట్రానికి విముక్తి కలిగించి కూటమిని ఆశీర్వదించి అధికారంలోకి తెచ్చి ఇవాళ వారి ఆకాంక్షలు ఆశయాలు నెరవేరుతున్న క్రమంలో రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక మీరు హెల్త్ వెల్త్ అన్నారు. అధికారం చేపట్టే నాటికి ఆ రెండూ బాగలేవు రాష్ట్రంలో. హెల్త్ సరిగా లేదు, వెల్త్ పరిస్థితికి చెప్పనవసరం లేదు. అప్పుల కుప్పలాగా అయింది. 10 లక్షల కోట్ల అప్పు రాష్ట్ర ప్రజలపైన ఉంది. అదేవిధంగా హెల్త్ మీద కూడా సర్వీస్ సెక్టారు, ఆరోగ్యం మీరు అన్నారు, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. అన్నిటికన్నా ఈ రాష్ట్ర జనాభాలో 5,30,00,000 మందికి పుట్టిన బిడ్డ నుంచి 100 సంవత్సరాల వరకు చివరి దాకా ప్రతి ఒక్కరి జీవితంతో సంబంధించిన విషయం ఆరోగ్యం అనేది. కాబట్టి అటువంటి ఆరోగ్య వ్యవస్థను కూడా మిగతా వ్యవస్థల్లాగే నిర్వీర్యం చేసి గత 5 ఏళ్ల పాలన భ్రష్టు పట్టించిందని నేను చెప్పగలను. మీరు ఆ సమయంలో చూశారు. ప్రజలు దానికి అనుగుణంగానే ఆ తీర్పు కూడా ఇచ్చారు. అయితే ఒక దివాలా తీసిన ఆర్థిక వ్యవస్థను వారసత్వంగా తీసుకోవడమే కాకుండా ఆరోగ్య వ్యవస్థ మీద కూడా దాదాపు 6,500 కోట్లు అప్పులు మనం చూసాం. ఆరోగ్యశ్రీ మీద 2,500 కోట్లు, మందుల సరఫరాదారులకి చెల్లించాల్సిన మొత్తం బకాయిలు ఒక 1,000 కోట్లు, కాలేజీల నిర్మాణంలో ఒక 700 కోట్లు, నాడు నేడు కింద ఒక 400 కోట్లు, ఈ రకంగా ఎక్కడ చూసినా అప్పులు మిగిల్చి వెళ్ళారు. వచ్చిన క్రమంలో వాటిని అన్నింటినీ సరి చేసుకుంటూ ఈ మౌలిక సదుపాయాల కల్పన, అదేవిధంగా హెచ్ఆర్ సిబ్బంది నియామకం, అదేవిధంగా డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ ఆడిట్ కూడా చేసి ఇవాళ ఒక సంవత్సరంలో కాస్త మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. ప్రధానంగా ప్రైమరీ హెల్త్లో ఈ నేషనల్ హెల్త్ మిషన్ అంబ్రెల్లా కింద దాదాపు 30 రకాల పథకాలు రాష్ట్రంలో నడుస్తుంటాయి. ఈ మెటర్నల్ ఇన్ఫాంట్ మార్టాలిటీ కానీ, మదర్ అండ్ చైల్డ్ హెల్త్ కానీ, తర్వాత బ్లడ్ డిజార్డర్స్ కానీ, రకరకాల కార్యక్రమాలు, హెచ్ఐవి కానీ, లేదంటే ఈ టీబీ కానీ నివారణ కానీ రకరకాల కార్యక్రమాలు నడుస్తుంటాయి. వాటి ప్రైమరీ హెల్త్ సెక్టార్లో గత సంవత్సర కాలంగా కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కారణంగా ఒక మార్పు వచ్చిందనడానికి ఒక గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం 100 కోట్ల పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరిగింది. గతంలో ఎప్పుడు రాలేదు. 100 కోట్ల పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్ అంటే ఒక సంవత్సర కాలంలోనే ప్రాథమిక ఆరోగ్యంలో ఈ మార్పు తీసుకురాగలిగాం. ఇది ప్రధానంగా. ఇక మిగతా సెక్టార్స్లో కూడా అనేక రకాల కొరతలు ఉన్నవి. మౌలిక సదుపాయాల కొరత, హెచ్ఆర్ కొరత, ఇవన్నీ ఉన్నాయి. వాటిని అన్నీ సరిదిద్దుతూ ఇవాళ ఈ ఆరోగ్య శాఖని, ఆరోగ్య వ్యవస్థని పటిష్టపరచడమే కాకుండా గాడిని పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అంటే సత్యకుమార్ గారు, మీరు బీజేపీ లీడర్గా వివిధ హోదాల్లో పనిచేశారు. అయితే ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా, మరోవైపు ఫస్ట్ టైము ఒక మంత్రిగా, అది కూడా కీలకమైన ఆరోగ్య శాఖలో ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు? ఎలా ఉంది కొత్త బాధ్యతలు?
కొత్త బాధ్యత అంటే ఒక రాజకీయ పార్టీ కార్యకర్తగా వివిధ రాష్ట్రాలు మీరు అన్నట్టుగా వివిధ బాధ్యతల్లో వివిధ రాష్ట్రాల్లో పనిచేసిన అనుభవం ఉంది. అయితే కాస్త ఈ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ కూడా కాస్త వరకు ఉంది. ఎందుకంటే గతంలో నేను అప్పటి పట్టణాభివృద్ధి శాఖ కానీ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రికి కానీ లేదా చివరికి ఉపరాష్ట్రపతి గారికి కూడా ఓఎస్డీగా నేను గతంలో పనిచేసిన అందరికీ తెలుసు రాష్ట్రంలో వెంకయ్యనాయుడు గారికి ఓఎస్డీగా. సో ఆ అనుభవం కాస్త ఉంది. అయితే రాష్ట్రాలు ఈ పరిస్థితులు వేరు. కేంద్రంలో చేసిన అనుభవం రాష్ట్రంలో అనుభవానికి విభిన్నంగా ఉంది, చాలా విరుద్ధంగా ఉంది. ఎందుకంటే అక్కడంతా చాలా సిస్టమేటిక్గా నడుస్తాయి అన్ని వ్యవస్థలు. ఒక సరైన ఒక దీని ఏ ఫార్మాట్ ఉందో ఆ ఫార్మాట్లో నడుస్తుంటాయి. ఇక్కడ రాష్ట్రం వచ్చేసరికి 5 సంవత్సరాల పాలన కారణంగా మొత్తం అన్ని నిర్వీర్యమైపోయి బెస్ట్ పట్టే పరిస్థితి ఉంది. అది కాస్త కొత్తగా ఉంది. అందుకని నేను కాస్త ఒత్తిడిలో వచ్చిన కొత్తలో చాలా ఒత్తిడిలో కూడా ఉన్నా. ఏంటి ఈ వ్యవస్థ ఎలా ఉంది, వీటిని ఎలా సరిచేయాలి, ఇంత నిర్లక్ష్యం ఎందుకు వహించారు, దాన్ని దృష్టిలో పెట్టుకొని మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ వచ్చాం. దాంట్లో భాగంగా నేను చెప్పాను మీకు, ఈ వ్యవస్థల్లో ఈ గత ప్రభుత్వం ఈ రాష్ట్ర వాటా ఇవ్వకుండా కేంద్రం ఇచ్చే నిధుల్ని కూడా సరిగ్గా సద్వినియోగపరచుకోలేకపోయింది. ఉదాహరణకి ఈ క్రిటికల్ కేర్ బ్లాకులు జిల్లా కోటి చొప్పున 14 గత ప్రభుత్వ హయాంలో కేంద్రం మంజూరు చేసింది సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద. దాంట్లో 1280 కోట్లు మొత్తం, గతంలో 14, ఇప్పుడు మేము కొత్తగా వచ్చిన తర్వాత ఒక 10 మంజూరు చేశాం. ఇస్తే రాష్ట్ర వాటా ఇవ్వలేదు. 5 సంవత్సరాల్లో మీరు ఆశ్చర్యపోతారు, రాష్ట్ర వాటా కింద కేవలం 28 కోట్లు మాత్రమే క్రిటికల్ కేర్ బ్లాక్లకి నిర్మాణానికి ఖర్చు పెట్టారు. అంటే మీరు అర్థం చేసుకోండి, ఇవాళ మేము ఒక సంవత్సరంలోనే ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా 62 కోట్లు ఖర్చు పెట్టాం దాంట్లో. అదేవిధంగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు ఏదైతే కేంద్ర ప్రభుత్వం గ్రామాల్లో ఈ నిరంతరాయంగా ఈ వైద్య సేవలు అందాలి, నాణ్యమైన వైద్య సేవలు అందాలనే ఉద్దేశంతో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ గతంలో సబ్ సెంటర్గా ఉండేవి, వాటి సంఖ్య పెంచుతూ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్గా నామకరణం చేస్తే రాష్ట్రంలో దాన్ని డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్గా, విలేజ్ హెల్త్ క్లినిక్గా పేరు పెట్టారు. తప్పలేదు, పెట్టుకోవచ్చు. అయితే వాటికి కేంద్రం అందిస్తున్న సహకారం భవన నిర్మాణాల కోసం ఫైనాన్స్ కమిషన్ నిధులు అందిస్తే ఆ నిధులను దారి మళ్ళిచ్చేశారు. భవనాలు నిర్మించారు, 3500 6,000 లక్ష్యం పెట్టుకుని 3,105 భవనాలు నిర్మించారు. కానీ నిధులు ఎక్కడి నుంచి తెచ్చారు? ఎన్ఆర్ఈజీఎస్ కింద ఉన్న నిధుల్ని, అంటే గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ఇచ్చిన నిధుల్ని, దీని ఉపాధి కోసం ఇచ్చిన నిధుల్ని తీసుకొచ్చి దాంట్లో ఎన్ఆర్ఈజీఎస్ కింద ఖర్చు పెట్టి కొన్ని నిర్మించారు. మిగతావన్నీ అలాగే ఖాళీలు పెట్టేసి కొరతలు పునాదుల స్థానంలో వదిలేసిపోయారు. అయితే మేము ఈ సంవత్సరం వచ్చిన మొదటి సంవత్సరంలోనే, ఒక సంవత్సరంలోనే కేంద్రాన్ని ఒప్పించి 3,330 ఆయుష్మాన్ భారత్ల నిర్మాణానికి నిధులు తెచ్చుకోగలిగాం. 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి 1,500 చిల్లర, అదేవిధంగా 1,700 చిల్లర ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద తెచ్చుకోగలిగాం. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ఒక నాణ్యమైన వైద్య సేవలు అందించడం కోసం ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న విషయాన్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగాం. దాని కారణంగా 5 సంవత్సరాలు చాలా పెద్ద సమయం. మినిస్టర్ గారు, అస్తవ్యస్తమైన ఒక ఆరోగ్య వ్యవస్థ అంటున్నారు, అంటే ఎక్కడ ఏ లోపాలు మనకి ప్రధానంగా కనిపించాయి మీరు బాధ్యతలు చేపట్టిన వెంటనే? ప్రధానంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నేను గుర్తించింది ఏంటంటే సిబ్బంది. జీరో వేకెన్సీ పాలసీ అని ఈనాటికి కూడా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు. ఎక్కడ చూసినా ఖాళీలు, 8,000కు పైగా ఖాళీలు ఉన్నాయి. మేము నియామకాలు చేపట్టి ఇవాళ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 2,600 నియామకాలు చేపట్టగలిగాం. ఇంకొన్ని నియామకాలు చేపట్టాల్సి ఉంది. అయితే వాటిని ఏపీపీఎస్సీలో ఉన్నాయి. మేము ఫైనాన్స్ శాఖకు రాసాం. ఏపీపీఎస్సీ నుంచి, ఏపీపీఎస్సీ అంటే మీకు తెలుసు టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్, నియామకాలు చేపట్టాలంటే చాలా సమయం తీసుకుంటుంది. అందుకని దాన్ని కూడా మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డుకి ఇవ్వాల్సిందిగా కోరడం జరిగింది. 2,600 నియామకాలు చేపట్టాం. ఎంత దారుణమైన పరిస్థితులు ఉండేవంటే, మీరు చాలా ముఖ్యమైన ప్రివెంటివ్ మెడిసిన్ మీద మనం చాలా మాట్లాడుతుంటాం, ప్రివెన్షన్ గురించి. ప్రివెంటివ్ మెడిసిన్ సంబంధించిన విభాగంలో హెడ్ క్వార్టర్స్లో 279 సిబ్బంది ఉండాల్సి ఉంటే కేవలం 6 మంది మాత్రమే ఉన్నారు. 273 ఖాళీలు ఉన్నాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉండిందో మీరు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఏ విధంగా ప్రైమరీ హెల్త్ కానీ, సెకండరీలో కానీ, టెర్షరీ హెల్త్లో కానీ మేము కేవలం 17 టీచింగ్ హాస్పిటల్స్లో చూస్తే కొరతలు ఏమున్నాయంటే 325 మంది నర్సింగ్ స్టాఫ్ ఖాళీలు ఉన్నాయి. దాదాపు 725 ఎఫ్ఎన్ఓలు, ఎంఎల్ఓ అవసరం ఉంది.
వీటిని పరిశీలిస్తూ మేము ఈ నర్సింగ్ స్టాఫ్ కానీ, పారామెడిక్స్ కానీ, ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ, ఎఫ్ఎన్ఓలు, ఎంఎన్ఓలు రాష్ట్ర స్థాయిలో అదేవిధంగా రీజనల్ లెవెల్లో కూడా నోటిఫికేషన్లు ఇచ్చి నియామకాలు చేపట్టి ఇవాళ 2600 దీన్ని పూరించాం. ఇంకా పూరించాల్సిన ఆ దిశగా ప్రయాణం చేస్తున్నాం. అంటే మీరు దాదాపు 8,000 వరకు చెప్తున్నారు. సిఏఎస్ల మినిస్టర్ గారు దాదాపు 8,000 వరకు ఖాళీలు అని చెప్తున్నారు. ఇప్పుడు 2,000 వరకు. అంటే మిగతా కూడా నియామకాలు చేశాం. ఓకే, చేస్తున్నాం. భర్తీ చేసే దిశగానే ప్రయత్నాలు చేస్తున్నాం. అందుకని వరుస పెట్టి నోటిఫికేషన్లు ఇస్తున్నాం. ఇప్పుడు సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు కానీ లేదంటే ఈ సిఎస్లో కూడా కొత్తగా నియామకాలు చేపట్టడం జరిగింది. ఎక్కడ చూసినా మీరు అందుకే నియామకాలు రీజనల్ డైరెక్టరేట్ వారీగా నియామకాలు కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా ఆయుష్ మీద కూడా దృష్టి పెట్టి 188 మెడికల్ ఆఫీసర్లు హోమియోపతిలో కానీ లేదా ఆయుర్వేదంలో కానీ 188 పోస్టులు కూడా నియామకం చేయడం జరిగింది మెడికల్ ఆఫీసర్లని. ఆయుష్ వ్యవస్థను కూడా పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఆయుష్ మిషన్ కింద పెద్ద ఎత్తున నిధులు తీసుకురావడానికి అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం దీనికి ప్రత్యేకంగా ఒక శాఖను కేటాయించింది. మన ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ని ప్రమోట్ చేయాలనే ఉద్దేశం, అదేవిధంగా హోమియోని కూడా ప్రమోట్ చేయాలని ఇక్కడ దాన్ని పూర్తిగా చంపేసే ప్రయత్నం చేశారు. 5 సంవత్సరాల్లో కేవలం నేషనల్ ఆయుష్ మిషన్ కింద 38 కోట్లు మాత్రమే కేంద్రం నుంచి తెచ్చుకోగలిగారు. చివరి 3 సంవత్సరాలు అయితే 0 ఒక్క పైసా కూడా అంటే ప్రతిపాదనలే పంపలేదు. మేము మొదటి సంవత్సరంలోనే 83 కోట్లు నేషనల్ ఆయుష్ మిషన్ కింద రాష్ట్రానికి తీసుకురాగలిగాం. అదేవిధంగా ఫుడ్ సేఫ్టీ ఇవాళ క్యాన్సర్ చాలా పెరుగుతున్నాయి, హైపర్ టెన్షన్ కేసులు పెరుగుతున్నాయి. ఎందుకంటే ఒకటి మన జీవన శైలి అయితే, రెండోది ముఖ్యంగా ఆహారపు అలవాట్ల కారణంగా, కల్తీ ఫుడ్ కారణంగా, అడల్టరేటెడ్ ఫుడ్ కానీ కల్తీ ఫుడ్ కారణంగా అవుతుంది. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని ఈ ఐపీఎం ల్యాబ్లని పటిష్టపరచడం కోసం ఈ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాతో ఒప్పందం చేసుకొని 88 కోట్లను కేంద్రం నుంచి తీసుకురాగలం. తద్వారా ఈ ఐపీఎం ల్యాబ్లను ఒకటి విశాఖపట్నం, ఒకటి గుంటూరు, ఒకటి తిరుపతి, అదేవిధంగా కల్తీ నెయ్యి వస్తున్న నేపథ్యంలో ఈ వార్తల నేపథ్యంలో తిరుమలలో కూడా ఐపీఎం ల్యాబ్లని, ఇతరత్ర 3 ల్యాబ్లను కూడా 4 ల్యాబ్లని మొత్తం కలిసి 8 ల్యాబ్లని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొస్తున్నాం. అంటే ఈ విషయంలో కాస్త ఎన్ఫోర్స్మెంట్ పెంచి ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం ప్రయత్నం చేస్తున్నాం. ప్రధానంగా ఇంకా ఈ సిటీ డయాగ్నోస్టిక్స్ సెంటర్స్ని 3 సిటీస్ ఉచితంగా సిటీ డయాగ్నోస్టిక్స్ సెంటర్ కూడా మొదలు పెడుతున్నాం. దాంట్లో అది కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో సిఎస్ఎస్ కింద నడుస్తుంది. దాంట్లో ఒక విజయవాడలో మొదలుపెట్టాం, ఇంకా విశాఖపట్నం, తర్వాత తిరుపతిలో కూడా తొందరలో మొదలవుతున్నాయి. 5 సంవత్సరాల్లో 13 ఐపీహెచ్ఎల్ ల్యాబులు వస్తే ఒక్క సంవత్సరంలోనే 13 ఐపీహెచ్ఎల్ ల్యాబులు తీసుకురాగలిగాం. అనేక చోట్ల భవన నిర్మాణాలను అలాగే వదిలేశారు. నబార్డ్ నుంచి వచ్చిన నిధులకి రాష్ట్రం నుంచి వాటా ఇవ్వడం వల్ల ఎక్కడ చూసినా మీరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు కానీ లేదా 2017-18లో మొదలుపెట్టిన జీవోలు ఇచ్చిన అప్గ్రేడేషన్లు ఏవైతాయో ఒకటి కూడా పూర్తి చేయలేకపోయారు. ఇది కారణం ఏంటంటే ఒక్కటి కూడా ధర్మవరంలో కూడా అప్పట్లో 2017లో మంజూరైంది, దాన్ని పూర్తి చేయలేదు. తర్వాత మేము వచ్చిన తర్వాత దాన్ని మిగతా పనులన్నీ పూర్తి చేసి దాన్ని 150 పడకల ఆసుపత్రికి అప్గ్రేడ్ చేసుకుని పనులు చేస్తున్నాం, అది వేరే విషయం. అటువంటి పరిస్థితులు రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి, వాటిని సరిచేసే ప్రయత్నం చేస్తున్నాం. మందుల కొరత ఎలా ఉందండి? ఇప్పుడు ఈ మందుల కొరత అనేది ఎలా ఉంది? మందుల కొరత నేను చెప్పాను కదా, 1000 కోట్లు బకాయిలు ఉండడం వల్ల వచ్చిన కొత్తల్లో వాటిని పూర్తిగా ఆపేశారు. వాటిని మేము ఇప్పుడు పరిస్థితుల్లో మార్పు తీసుకొస్తూ బకాయిలు చెల్లించుకుంటూ మళ్ళీ కొత్తగా నిధులు మంజూరు చేసి ఇవాళ చేస్తున్నాం. దాని కారణంగానే మేము ఇటీవల ముఖ్యమంత్రి గారు ఐవీఆర్ఎస్ మొదట్లో నుంచి ఐవీఆర్ఎస్ చేస్తున్నారు. దాంట్లో చాలా గణనీయంగా మార్పు కనిపిస్తూ ఉంది, గణనీయంగా మార్పు వస్తుంది. మందుల సరఫరాలో ఇప్పుడు మీరు అడిగితే ప్రజల్లో 56 నుంచి 74% మార్పు వచ్చింది అనే విషయం ఇవాళ ప్రజల్లో తెలుస్తూ ఉంది మనకు. ఓపీ సేవల్లో కూడా డాక్టర్లు చాలా ఉదాసీనత ఉండేది, లేకుంటే అబ్సెంటిజం ఉండేది, సమయానికి వచ్చేవాళ్ళు కాదు. వాటిలో మార్పు తీసుకొస్తూ మేము తీసుకున్న చర్యల కారణంగా ఇవాళ ఓపీ సర్వీసులు 8% పెరిగాయి. ఓపీ సర్వీసులు పెరిగాయి అంటే డాక్టర్లు అందుబాటులో ఉంటున్నారని. అది కాకుండా ఉదయం ఓపీ మాత్రమే ఉంటే ఇవాళ మేము కొత్తగా తీసుకొచ్చిన సంస్కరణ కారణంగా 2 నుంచి 4 గంటలకు మధ్యాహ్నం పైన కూడా ఓపీ సేవలు ఉన్నాం. ఉదయం ఏ డాక్టర్ చూస్తారో వాళ్ళే మళ్ళీ మధ్యాహ్నం పేషెంట్ చూసేలాగా. దాని కారణంగా 8% ఓపీ సేవలు రాష్ట్రంలో గత సంవత్సరంలో పెరిగాయి. 7,48,00,000 ఓపీ సేవలు గత ఈ సంవత్సర కాలంలో రిజిస్టర్ అయ్యాయి. అంటే రోజుకు 2,05,000 ఓపీ సర్వీసులు చేస్తున్నాం. అదేవిధంగా 87 లక్షల ఐపీలు కూడా, అది కూడా రోజుకి 25,000 చొప్పున ఐపీ సర్వీసులు జరుగుతున్నాయి. అదేవిధంగా డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ గురించి నేను మాట్లాడాను, ఎందుకంటే రోగ నిర్ధారణ చేయాలా, ఎక్విప్మెంటే లేకపోతే ఎలాగా. అందుకని 3,200 ఎక్విప్మెంట్లు, డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్లని రాష్ట్ర వ్యాప్తంగా ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ దాకా మేము తీసుకురావడం జరిగింది. అనలైజర్ల దగ్గర నుంచి, తక్కువ ఖర్చు ఉన్న అనలైజర్ దగ్గర నుంచి అతి ఎక్కువ ఖర్చు అయ్యే సిటీ స్కాన్ల వరకు కూడా తీసుకురావడం జరిగింది. 6 సిటీ స్కాన్లను తీసుకున్నాం. అదే కర్నూలు అదేవిధంగా 4 లినాక్ మిషన్లు ఇచ్చి కర్నూలు స్టేట్ 2018 మొదలు మంజూరైందండి కేంద్ర ప్రభుత్వం నుంచి.
సిఎస్ఎస్ కింద దాన్ని పూర్తి చేయలేకపోయారు 5 సంవత్సరాల కాలంలో. 90 కోట్లు ఖర్చు పెట్టలేకపోయారు కేంద్రం వచ్చిన నిధుల్ని, రాష్ట్రం నుంచి వాటా ఇవ్వలేదు. ఇవాళ క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దాని మీద ప్రత్యేకంగా మేము ఉచిత పరీక్షలు 4,10,00,000 మందికి ఓరలు, క్యాన్సరు, సర్వైకల్ పరీక్షలు నిర్వహిస్తూనే రెండో వైపు వాళ్ళని గుర్తిస్తూ సస్పెక్టెడ్ కేసెస్ని గుర్తిస్తూ మళ్ళీ ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్స్ని టెర్షరీ హాస్పిటల్లో పెట్టి వాళ్ళు మళ్ళీ దాంట్లో కన్ఫర్మేటరీ టెస్టులు చేస్తున్నాం. అదేవిధంగా చికిత్స అందించడం కోసం మాకున్న నెట్వర్క్ హాస్పిటల్స్తో పాటు ప్రభుత్వ రంగంలో కూడా క్యాన్సర్ సెంటర్లని పటిష్టం చేస్తూ A1 సెంటర్గా గుంటూరుని తీర్చిదిద్దుతున్నాం. ఇప్పుడు కొత్తగా ఒక క్యాన్సర్ సెంటర్ని కర్నూలు కూడా ప్రారంభించాం. అంటే వీటిని అన్నింటినీ ఇవన్నీ 2017-18 ఆ ప్రాంతంలో మొదలైన ప్రాజెక్టులు వీటిని పూర్తి చేయలేకపోయారు. ఎందుకు కారణం ఏంటంటే రాష్ట్రం నుంచి ఒక్క పైసా కూడా రాష్ట్ర నిధులు బడ్జెట్ నుంచి ఇవ్వకపోవడం, కేంద్రం ఇస్తున్న వాటిని కూడా దారి మళ్ళించే ప్రయత్నం చేశారు. వాటిలో పరిస్థితుల్లో మార్పు తెస్తున్నాం. ఇటువంటి పెద్ద పెద్ద చర్యలు తీసుకుంటూనే చాలా చిన్న విషయాలు, ఇప్పుడు 104 MMU ఉంటాయి మొబైల్ మెడికల్ యూనిట్లు. ఇవాళ కొత్తగా గతంలో దానికి మీకు తెలుసు అరవిందోగా అప్పచెప్పేసి దాని పెద్ద అవినీతి కేంద్రంగా చేశారు, సర్వీసులు అందేవి కాదు. ఇప్పుడు పరిస్థితి మార్పు తీసుకొచ్చి ఒక పైలట్ ప్రాజెక్టు కింద 37 మొబైల్ మెడికల్ యూనిట్లలో 47 రకాల డయాగ్నోస్టిక్ సర్వీసులని పేదలకి ఊర్ల దగ్గర ఇంటి దగ్గరికి పంపించి సేవలు అందించే ప్రయత్నం చేస్తున్నాం. వాటిని ఒక్కొక్క ఇండివిజువల్ రాబోయే రోజుల్లో ప్రతి వ్యక్తికి ఒక ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డు కూడా తయారు చేయడం వల్ల ఐబా ఐడి జనరేట్ చేయడం వల్ల రాబోయే రోజుల్లో ఒక్కొక్క ఐడి కారణంగా ఈహెచ్ఆర్ కారణంగా చాలా మెరుగైన వైద్య సేవలు అందించడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇది ఇవాళ జరుగుతుంది. 3,200 డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ కూడా తీసుకొచ్చాం. 7,20,00,000 డయాగ్నోస్టిక్ టెస్ట్ చేశాం గత ఒక సంవత్సరంలోనే. సగటున రోజుకు 2 లక్షల డయాగ్నోస్టిక్ టెస్టులు చేశామంటే ఎంత. దీని మీద ముఖ్యమంత్రి గారు పదే సమీక్ష నిర్వహించడం, పైనుంచి కింది స్థాయి దాకా కాస్త ప్రక్షాళన తీసుకున్న చర్యల కారణంగానే ఓపీ సేవల్లో కానీ, ఐపీ సేవల్లో కానీ, డయాగ్నోస్టిక్ టెస్టుల విషయంలో కానీ, లేదా మౌలిక సదుపాయాల కల్పనలో కానీ, లేదా కొత్తగా సిబ్బంది నియామకంలో కానీ, మొత్తంగా స్థూలంగా చూస్తే మీరు అందుకే IVRS తీస్తున్నాం. ఊరికి మేము చెప్తే సరిపోదు కదా, ప్రజల నుంచి కూడా తీసుకుంటున్నాం. మార్పు వస్తూ ఉంది, కొద్దిగా మార్పు వస్తూ ఉంది. చాలా వరకు ఇప్పుడు ఓపీ సేవలు 4 నుంచి 17% పెరిగాయని ఈ రకంగా సగటున ఈ రకంగా మార్పు కనిపిస్తూ ఉంది. మరింత చేయాల్సి ఉంది. ఇది మాత్రం సరిపోదు, ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటున్నాం. ఆయుష్ వ్యవస్థను పటిష్టం చేస్తున్నాం. ఫుడ్ సేఫ్టీ డ్రగ్ కంట్రోల్ మీద కొత్తగా ఈ ఎన్ఫోర్స్మెంట్ మెకానిజాన్ని పెంచుతున్నాం, ఒక రోబస్ట్ సిస్టమ్. అదేవిధంగా టెక్నాలజీని అనుసంధానం చేసుకొని ఇవాళ మేము బిల్ గేట్స్ ఫౌండేషన్తో MOU చేసుకొని ఈ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ద్వారా ఈ AI మిషన్ లెర్నింగ్ కానీ లేదా క్వాంటమ్ కంప్యూటింగ్ విషయంలో కానీ ఆరోగ్య వ్యవస్థలో చాలా కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి, పెను మార్పులు సంభవిస్తున్నాయి. వాటిని కూడా అందిపుచ్చుకొని మరింత మెరుగైన టెక్నాలజీని అందిపుచ్చుకొని అనుసంధానం చేసుకుంటూ మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలనే దిశగా కూడా ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా టాటా సెంటర్తో ఒక ఒప్పందం చేసుకొని గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కొక్క వ్యక్తిని టార్గెట్ చేస్తూ వైద్య సేవలు అందించడం కోసం కూడా MOU చేసుకోవడం జరిగింది. పైలట్ ప్రాజెక్టు కింద కుప్పంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గమైన కుప్పంలో దీన్ని పైలట్ ప్రాజెక్టు కింద చేపడుతున్నాం. తర్వాత దానిలో వచ్చిన అనుభవాలు, దానిలో ఎంత మార్పు వచ్చింది, ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి, దానివల్ల ఆరోగ్య పరిస్థితి ఎంత మెరుగుపడింది అనేది ఒక బేరీజ్ చేసుకొని తదనుగుణంగా రాష్ట్రానికి విస్తరించే ఆలోచనలో ఉన్నాం. వైద్య విద్య వ్యవస్థే భ్రష్టు పట్టించి పెట్టినారు. నర్సింగ్ వ్యవస్థ అయితే పుట్టగొడుగులాగా పుట్టుకొచ్చాయి. ఇష్టారాజ్యం, ఎటువంటి నిబంధనలు లేవు, బిల్డింగ్ ఉందా లేదా చూడకుండా, ఏ సొసైటీ కింద ఎన్ని కళాశాలకి మంజూరు చేస్తాం చూడకుండా, సరైన స్థాయిలో నర్సింగ్ కౌన్సిల్కు అనుగుణంగా స్టాఫ్ ఉందా, టీచింగ్ స్టాఫ్ ఉందా, ఫ్యాకల్టీ ఉందా, ఎక్విప్మెంట్ ఉందా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా చూడకుండా ఇస్తూ వచ్చారు. వాటిని ఇవాళ పరిస్థితులు మారుస్తూ స్టేక్ హోల్డర్స్తో కూడా ఇవాళ సమావేశాలు నిర్వహించి వారిని కూడా గతంలో జరిగిన వాటిని కూడా ఇవాళ డాక్యుమెంట్ వెరిఫికేషన్ నుంచి రాబోయే రోజుల్లో ఫిజికల్ వెరిఫికేషన్ కూడా చేస్తాం. దానికి ఒక సంవత్సరం కాలం ఇచ్చి మీరు ఉన్న డెఫిషియన్సీస్ అన్నీ పూర్తి చేసుకోండి, భవిష్యత్తులో ఈ డెఫిషియన్సీస్ ఉంటే మీ రికగ్నిషన్ రద్దు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. చాలా చోట్ల కొన్ని ఇది ఉన్నాయి. గతంలో ప్రభుత్వం ఇట్లాంటి మెకానిజం లేకపోవడం వల్ల మేము కూడా కాస్త ఉదాసీనంగా ఉన్నాం, కానీ ఈ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మేము సహకరిస్తామని చెప్పడం జరిగింది. దాదాపు చాలా పెద్ద సంఖ్యలో ఈ ANM కానీ, GNM కానీ, BSc నర్సింగ్ కానీ, లేదా MSc నర్సింగ్ కానీ,
లేదా పోస్ట్ బేసిక్ నర్సింగ్ ద్వారా దాదాపు 30,000 పైగా నర్సింగ్ విద్యార్థులు వస్తున్నారు వివిధ దశల్లో. అయితే వీళ్ళకు మన ఈ సప్లైకి తగినంత డిమాండ్ మన రాష్ట్రంలో లేదు కాబట్టి విదేశాల్లో చాలా ఎక్కువ యూరోపియన్ కంట్రీస్లో వీటిలో. అందుకని విదేశీ విద్యల్లో కూడా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో మేము ఎంఓయూ చేసుకొని తద్వారా వాళ్ళకి విదేశీ విద్యలు జర్మనీ కానీ, స్పానిష్ కానీ, ఫ్రెంచ్ కానీ, ఇటువంటి కొరియన్ కానీ ఇట్లాంటి విదేశీ భాషలు కూడా నేర్పిస్తున్నాం. తద్వారా బయట దేశాలకు వెళ్ళి వారికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. తద్వారా మన రాష్ట్రానికి కూడా ఆర్థికంగా, ఎందుకంటే ఆ దేశాలకు వెళ్ళి వాళ్ళు బాగుపడితే ఆర్థికంగా బలపడితే మన దేశానికి కూడా, రాష్ట్రానికి కూడా ఉపయోగం ఉంటుంది. ఆ విధంగా ఇటువంటి సంస్కరణలు తీసుకొస్తున్నాం. అనేక విషయాల మీద ఇవాళ స్టెమీ అనే ఒక కార్యక్రమం తీసుకొచ్చాం. సెగ్మెంట్ ఎలివేటెడ్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అని. దాని కింద ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఆ గోల్డెన్ అవర్లో ప్రాణాలు కాపాడడం కోసం టెనెక్టోప్లేజ్ అనే ఒక ఇంజెక్షన్ ఒక్కోటి 45,000 విలువ చేసే ఇంజెక్షన్ని సిఎస్సిలో పెడుతున్నాం. తద్వారా మేము ఈ ప్రోగ్రాం లాంచ్ చేసినప్పటి నుంచి మొన్నటికి 12వ తేదీ నాటికి 2,650 ప్రాణాలు కాపాడగలిగాం. చాలా సంతృప్తికరంగా ఉంది. కార్డియాలజీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం స్టెమీ ఓకే కార్డియాలకు సంబంధించి, ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం సహకారంతో నడుస్తుంది అది, కానీ ఈ రకంగా దాన్ని కాపాడగలిగాం. అదేవిధంగా ఇవాళ ఆర్బీఎస్కే రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం కింద ఈ రాష్ట్రంలో అంగన్వాడీ దగ్గర నుంచి 6 నెలల పిల్లల దగ్గర నుంచి 18 సంవత్సరాల ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 69 లక్షల మందిని టార్గెట్ చేసి 4 డిలేస్ అని ఉంటాయి. 4 డెవలప్మెంటల్ డిలేస్ అట్ డిసీజెస్ అట్ బర్త్, డెవలప్మెంటల్ డిలేస్, ఈ డెఫిషియన్సీస్ ఇటువంటివి. వీటిని వాళ్ళ స్కూల్కే వెళ్ళి వాటిని గుర్తించి దానికి తగినట్లుగా సైన్స్ టీచర్లను ట్రైనింగ్ కూడా ఇచ్చి అక్కడికి వెళ్ళి వాళ్ళని పరీక్షలు నిర్వహించి ఆ డెవలప్మెంటల్ డిలేస్ని గమనించగలుగుతున్నాం. తద్వారా మనం ఈ వాటిని 44 రకాల వ్యాధులు బారిన భవిష్యత్తులో పడబోయే వాటిని గుర్తించి అనుగుణంగా వాళ్ళ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డు తయారు చేసి వాళ్ళకి దానికి తగిన విధంగా చికిత్స అందించాలనే ప్రయత్నం. అంటే ప్రివెన్షన్ కోసం గట్టిగా ప్రయత్నం చేస్తున్నాం. వచ్చిన తర్వాత క్రియేటివ్ మెజర్స్ కాకుండా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడం కోసం ప్రధానంగా అదే విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పదే చెప్తూ ఉంటారు. ఆర్బీఎస్కే ఆ రకంగా ప్రయత్నాలు చేస్తున్నాం. రెండోది, క్యాన్సర్ కేసులు చాలా పెరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా. అవును, 19 కోట్ల క్యాన్సర్ కేసులు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన నేపథ్యం మనకు తెలుసు. మన దేశంలో కూడా దాదాపు 9 లక్షల క్యాన్సర్ కేసులు వచ్చాయి 2023లో. మన రాష్ట్రంలో 73,000 వచ్చాయి. దాంట్లో దాదాపు 42,000 మంది చనిపోయారు. రకరకాల కారణాల వల్ల, వారి కాలుష్యం కావచ్చు, ఆహారపు అలవాటు కావచ్చు, జీవనశైలి కావచ్చు, లేక కెమికల్స్ ఫర్టిలైజర్ ఎక్కువ కావడం, ఏదైనా వాటి మీద అవగాహన కల్పించడం. తర్వాత క్యాన్సర్ సర్వైవర్ ఉన్న గౌతమి యాక్ట్రెస్ గారిని తీసుకొచ్చి బ్రాండ్ అంబాసిడర్కి పెట్టి అవగాహన కల్పిస్తున్నాం. రెండోది, ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తున్నాం. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కింద ఉచితంగా గ్రామాల్లో 4,10,00,000 టార్గెటెడ్ పీపుల్కి, 18 సంవత్సరాలు నిండిన ప్రతి అమ్మాయికి బ్రెస్ట్ క్యాన్సర్ దగ్గర నుంచి 30 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి సర్వైకల్ క్యాన్సరు. ఎందుకంటే ప్రతిరోజు 1,600 మంది సర్వైకల్ క్యాన్సర్ వల్ల ఈ దేశంలో చనిపోతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని సర్వైకల్ క్యాన్సర్, అదే పనిగా మగ ఆడకి ఓరల్ క్యాన్సర్ ఇప్పటికీ స్క్రీనింగ్ ఉచితంగా స్క్రీనింగ్ చేస్తున్నాం. హోమీ బాబా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్తో కొలాబరేషన్ ఉంది మాకు. దానికి తగినట్టుగా వాళ్ళకి శిక్షణ ఇచ్చి దీంట్లో 4,000 మంది మెడికల్ ఆఫీసర్లు, 4,000 మంది ఏఎన్ఎంలు, 18,000 మంది ఆశా వర్కర్లు, తర్వాత 250 మంది స్పెషలిస్టులు, 125 సూపర్ స్పెషలిస్టులు పెట్టాం. స్క్రీనింగ్ అయిన తర్వాత సస్పెక్టెడ్ కేసెస్ని మళ్ళీ ఈ టీచింగ్ హాస్పిటల్స్లో ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్స్ పెట్టాం. దానికి బ్రాండింగ్, 222 బ్రాండింగ్ ఇచ్చి వార్డులలో గ్రీన్ ఛానల్ పెట్టాం ప్రతి మంగళవారం, ప్రతి గురువారం. తద్వారా మళ్ళీ అక్కడ కన్ఫర్మేటరీ పరీక్షలు కూడా నిర్వహిస్తాం. దానికి అనుగుణంగా వాళ్ళకి ఏ దశలో ఉందో గుర్తించి చికిత్స అందించి ఆ ప్రాణం పోకుండా కాపాడడమే కాకుండా ఆ కుటుంబం ఆర్థికంగా చితకకుండా ఉండడం కోసం కూడా ఈ ప్రయత్నాలు మేము మొదలు చేస్తాం. మినిస్టర్ గారు, ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ కోసం మీరు ప్రస్తావించారు. సర్వైకల్ క్యాన్సర్ చాలా విపరీతంగా పెరుగుతుంది. దానికి ఇప్పుడు వ్యాక్సినేషన్ ఉందనేది ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇంప్లిమెంటేషన్ ఉంది. ఎలా దాన్ని ఏమైనా ప్రభుత్వం, అంటే ఇప్పుడు చాలా వరకు ప్రైవేట్గా చేయించుకుంటున్నారు, వ్యాక్సినేషన్ వేయించుకుంటున్నారు, ప్రభుత్వం ఏమైనా ఇనిషియేటివ్ తీసుకొని చేసే అవకాశం ఏదైనా ఉందా? చేస్తున్నాం. ఇప్పుడు దానికి యాక్చువల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టెక్నికల్ అడ్వైజర్ గ్రూప్ దాని మీద నివేదిక ఇచ్చింది, కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మాకు అడ్వైజర్ ఏం లేదు. అయితే ఈ పెరుగుతున్న దృష్ట్యా మేమే ప్రొయాక్టివ్గా ఉంటూ రోటరీ క్లబ్తోనూ అదేవిధంగా రెడ్ క్రాస్ సంస్థతోనూ ఒక ఒప్పందం చేసుకుంటున్నాం. ఈ ఒప్పందం భాగం ఏంటంటే ఈ 9 నుంచి 14 సంవత్సరాల అమ్మాయిలకి వ్యాక్సినేషన్ ఇవ్వడం. ప్రాథమికంగా ఈ ప్రభుత్వ, ఎందుకంటే దిగువ మధ్య తరగతి పేద కుటుంబాల వాళ్ళు ఎక్కువగా ఈ ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉంటారు కాబట్టి వారికి
ఈ వ్యాక్సిన్ తీసుకోవడానికి ఆర్థికంగా ఇబ్బంది అవుతుంది కాబట్టి ప్రభుత్వం ఒకవైపు ఈ సంస్థలతో ఒప్పందం చేసుకొని అట్లే విద్యా సంస్థతో కూడా ఒప్పందం చేసుకొని వాళ్ళందరికీ 9 నుంచి 14 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలకి అమ్మాయిలకి ప్రధానంగా ఈ వ్యాక్సిన్ HPV వ్యాక్సిన్ ఇవ్వాలని అది 6,000 నుంచి 11,000 దాకా ఉన్నాయి. పెద్ద మొత్తంలో మాట్లాడుతున్నాం. సీరం కంపెనీతో కూడా ఆ సంస్థలు మేము కూడా మాట్లాడుతున్నాం. దాన్ని తగ్గించి తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. దాదాపు 9 లక్షల దాకా ఈ అమ్మాయిలు ఉన్నట్టుగా ఆ వయసు అమ్మాయిలు ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. ఈ వయసులో వ్యాక్సిన్ ఇవ్వగలిగితే 9-14 సంవత్సరాలు 30 సంవత్సరాల తర్వాత వాళ్ళకి సర్వైకల్ బారిన పడే అవకాశంలో అవగాహన పెంచుతున్నాం. ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తున్నాం. రెండో వైపు ఈ ప్రివెంటివ్ మెజర్స్ కూడా తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. మంచి ప్రశ్న అడిగారు మీరు దీంట్లో. ఇవాళ కూడా రెడ్ క్రాస్ సంస్థతో వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే సందర్భం కూడా ఈ విషయాల గురించి ప్రస్తావించడం జరిగింది. కాబట్టి తొందరలోనే ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద ఆగస్టు మాసం నుంచి ఇవి మొదలు పెట్టాలని కూడా ఆలోచన చేయడం జరిగింది. ఇలా మరోవైపు మనకి కీలకంగా కనిపిస్తుంది ఆరోగ్యశ్రీ బకాయిలకు సంబంధించి కనిపిస్తుంది కీలకంగా. అంటే ఏ గవర్నమెంట్ వచ్చినా వాళ్ళు చాలా వరకు చూడడం బకాయిలు చెల్లించడం లేదని, మేము ఆ సర్వీసు స్టాప్ చేస్తామని ఒక ప్రకటన చేయటం, లేకపోతే వాళ్ళు ఆందోళనకి వెళ్తామని హెచ్చరించడం, ఇవన్నీ కంటిన్యూగా జరుగుతోంది. అంటే ఎక్కడైనా మనకి ఏమైనా అది కనిపిస్తోందా? ఆరోగ్యశ్రీకి సంబంధించిన బకాయిలు చెల్లింపుకి కావచ్చు, లేకపోతే దాన్ని ఏదైనా ఒక పరిష్కారం అనేది కనిపిస్తుందా మనకి? ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే నెట్వర్క్ హాస్పిటల్స్లు ఇవాళ రాష్ట్రంలో ఈ 3,257 ప్రొసీజర్స్ ఏవైతే అందిస్తామో వీటిలో బకాయిలు గత ప్రభుత్వం పెట్టిపోయింది. ఇప్పుడు మేము వాటిని చెల్లించే ప్రయత్నం చేస్తున్నాం. పాత బకాయిలన్నీ పూర్తిగా చెల్లించేసాం. అయితే ప్రతి నెల దాదాపు 330 నుంచి 350 కోట్లు అదనంగా ఈ ఎన్టీఆర్ వైద్య సేవ, గతంలో ఆరోగ్యశ్రీ అనేవాళ్ళు, వాటి కింద పెరుగుతూ ఉన్నాయి. అందుకని వీటికి బకాయిల సమస్య, ఈ నిరంతర ఆర్థిక వనరుల సమస్య, వీటిని అన్నింటిలో దృష్టిలో పెట్టుకుని బకాయిలు ఒకవైపు పూర్తిగా చెల్లిస్తూనే నెట్వర్క్ హాస్పిటల్తో మారుతున్నాం. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సార్లు మాత్రమే, ఈ సంవత్సరంలో 2 సార్లు మాత్రమే వాళ్ళు నోటీస్ ఇవ్వడం జరిగింది. మొదటిసారి నోటీస్ వచ్చినప్పుడు నేనే వాళ్ళని స్వయంగా పిలిచి మాట్లాడడం, వాళ్ళని అడిగాను, దాని ముందు సంవత్సరం మీరు 13 సార్లు నోటీస్ ఇచ్చారు కదా, ఎప్పుడన్నా అధికారులు మాట్లాడారా? లేదన్నారు. పొలిటికల్ లీడర్షిప్ మంత్రి ఎప్పుడన్నా మాట్లాడారా? ఎప్పుడు మాట్లాడలేదన్నారు. కానీ మేము చాలా వచ్చిన కొత్తలో నోటీస్ వస్తే వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి మా సమస్యలు చెప్పి వాళ్ళ వైపు కూడా ఉన్న వాటిని ఓపికగా విని ఎక్కడ పేదలకి అంతరాయం లేకుండా సేవలు అందించాలనే ఉద్దేశంతో మేము కలిసి తర్వాత చెల్లించాల్సిన బకాయిలు వాళ్ళు అడిగిన మొత్తంలో కాకపోయినా బకాయిలు చెల్లించుకుంటూ వచ్చాం. గతంలో ఉన్న బకాయిలను పూర్తిగా చెల్లించేసాం. అయితే ఈ సమస్య నుంచి అధిగమించడం కోసం ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు యూనివర్సల్ హెల్త్ స్కీమ్ తీసుకొస్తున్నాం. దాన్ని హైబ్రిడ్ మోడ్లోకి తీసుకొస్తున్నాం. ఏది ఇన్సూరెన్స్, జన ఆరోగ్య యోజన కింద, ఆయుష్మాన్ జన ఆరోగ్య యోజన కింద కూడా కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకం ఉంది. అది మూడోది ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్. ఈ మూడింటిని చేసి ఒక హైబ్రిడ్ మోడ్లో ఒక విధానాన్ని తీసుకొస్తున్నాం. దాంట్లో 93% ఈ క్లెయిమ్స్ 2.5 లక్షల లోపలే ఉన్నాయి. వీటిని గుర్తించి 2.5 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ కంపెనీలతో ప్రీమియం చెల్లించేసి ఇన్సూరెన్స్ చెల్లించేస్తాం కుటుంబానికి. 1,43,00,000 కుటుంబాలకు చెల్లించాలా. అయితే ఏపీఎల్ ఫ్యామిలీస్కి కూడా ఏదైనా లబ్ధి చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు 20 లక్షల కుటుంబాలు, అంటే వెరసి 1,63,00,000 కుటుంబాలకి ఈ ఎన్టీఆర్ ఈ హైబ్రిడ్ మోడ్లోకి ఇన్సూరెన్స్ మోడల్లోకి తీసుకొస్తున్నాం. 5 లక్షల వరకు కేంద్ర ప్రభుత్వం కూడా 61 లక్షల కుటుంబాలకి ఆయుష్మాన్ భారత్ ద్వారా కూడా సహాయం అందిస్తుంది. అది పోగా 25 లక్షల దాకా ఏదైతే మొత్తం ఉంటుందో, ఎంత ఖరీదైన అయినప్పటికీ కూడా, వైద్యం అయినప్పటికీ కూడా ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా వాటిని చెల్లించే ప్రయత్నం చేస్తున్నాం. దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు నెట్వర్క్ హాస్పిటల్స్ మీద ఇబ్బంది ఉండదు. ప్రీమియం ఇన్సూరెన్స్ కంపెనీలకు మేము ముందే చెల్లించేస్తాం. కాబట్టి ప్రజలకు ఎక్కడో ఈ రాబోయే రోజుల్లో దాంట్లో అవినీతిని రూపుమాపడానికి, చాలా పెద్ద అవినీతి జరిగేది, వాటిని రూపుమాపడానికి అవకాశం ఉంది. రెండో వైపు అడ్మిషన్కి, ప్రీ ఆథరైజేషన్కి దాదాపు 6 గంటలు పట్టేది, ఇప్పుడు దాన్ని 1 గంట లోపల తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. మూడవది నెట్వర్క్ హాస్పిటల్స్కి ఇబ్బంది లేకుండా ప్రీమియం ముందే చెల్లించేస్తున్నాం. ఈ రకంగా ఈ ఎక్కడ కూడా పేదలకి, ఈ లబ్ధిదారులకి దీనివల్ల ఇబ్బంది కలగకుండా తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా తీసుకొచ్చాం. దాంట్లో స్టేక్ హోల్డర్స్తో మాట్లాడడం జరిగింది. వివిధ రాష్ట్రాల్లో వీటిని పరిశీలించాం ఏ రకంగా ఉందని. ఏ రాష్ట్రంలో కూడా 10 లక్షల కన్నా ఎక్కువ, అత్యధికం మహారాష్ట్రలో, గుజరాత్లో 10 లక్షల దాకా ఉంది. మనం 25 లక్షల దాకా అందిస్తున్నాం. దీనికి RFP కూడా, రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ కూడా తయారు చేసాం. అది తొందరలోనే వాటి టెండర్ పిలవడం, ఈ ప్రీమియం చెల్లించి ఈ మెరుగైన వైద్య సేవలు అందించే ప్రయత్నం చేస్తాం. గతంలో నేను చెప్పాను 23-24 ఆర్థిక సంవత్సరం 23-24 ఆర్థిక సంవత్సరంలో 13 సార్లు నోటీసులు ఇస్తే నెట్వర్క్ హాస్పిటల్, అప్పుడు మంత్రులు కానీ లేదా ముఖ్యమంత్రి గారు కానీ ఒక్కరోజు కూడా స్పందించలే. కానీ ఇప్పుడు మాత్రం విమర్శలు చేస్తూ ఉంటారు. మొన్న ఈ మధ్య ఆరోగ్యశ్రీ ఆగిపోయిందని ఒక పత్రికలో రాశారు. తీరా చూస్తే ఆ రోజు వాళ్ళు నోటీస్ ఇచ్చారు, ఈ రోజు నుంచి ఆపుతామని. వాళ్ళు ఆపలేదు. మేము కూడా మాట్లాడాం.
చర్చల ద్వారా పరిష్కరించుకుందాం, ఆపలేదు. కానీ మరుసటి రోజు పేపర్లో ఆపేసినట్టుగా పూర్తిగా ఆపేసారు, ఇంకా ఆగిపోయింది స్కీమ్ అన్నట్టు చెప్పారు. చాలామంది నమ్మి ఉంటారు దాంట్లో అసత్య ప్రచారం. వాస్తవం చూస్తే 5,200 నుంచి 503,000 మామూలు అడ్మిషన్స్ ప్రీ ఆథరైజేషన్ జరిగితే ఆ రోజు 6,000 పైగా జరిగాయి. అంటే 1,000 దాకా ఎక్కువ జరిగాయి వాస్తవానికి. కానీ మరుసటి రోజు పేపర్లో మాత్రం ఈ రకంగా అసత్య ప్రచారం పూర్తిగా అయిపోయింది, ఆగిపోయింది, ప్రజలు పాపం 100 మంది ప్రాణాలు కోల్పోయారు, 1,000 మంది ఇదైపోయారు అన్నట్టుగా రాశారు. అది వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నా. ప్రజల్ని అపోహల్లోకి నెట్టడం, దాని ద్వారా చాలామంది అనుకోని ఉండొచ్చు, నిజంగానే లేదేమో, ఇంకా ఆరోగ్యశ్రీ లేదేమో మాకు ఎలా అని ఆందోళన చెంది ఉండొచ్చు. అటువంటి రాజకీయాలు, అది క్షుద్ర రాజకీయాలు గతంలో చేశారు. ఆ క్షుద్ర రాజకీయాల్ని ఇప్పుడు కొనసాగిస్తున్నారు. ఒక డర్టీ ట్రిక్స్ డిపార్ట్మెంట్ తయారు చేసి అసత్య ప్రచారాలు చేయడం కోసం కూడా ప్రతిపక్షం చేస్తూ ఉంది. ప్రతిపక్ష హోదా రాలేదు కానీ ప్రతిపక్ష పార్టీ చేస్తూ ఉంది. సరే, అది ప్రజలు వాటిని గమనిస్తున్నారు. మినిస్టర్ గారు, నేనంటుంది ఇప్పటివరకు చాలా వరకు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కావచ్చు, మిగతా కావచ్చు, ఏదైనా సరే ప్రైవేట్ ఆసుపత్రులపైనే ప్రజలు ఎక్కువ నమ్మకాన్ని చూపిస్తున్నారు, దానిపైన ఆధారపడుతున్నారు. మనం ఇటువంటి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ లాంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా మనం కల్పిస్తున్నాం. ఎందుకు ఆ విశ్వసనీయత కానీ అది కల్పించే అవకాశం ఎందుకు రావడం లేదు? నేను అంటుంది ఈ 5 years స్పాన్ కోసం మాట్లాడటం లేదు, నిజంగా వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా. అందుకని పటిష్టపరిచే ప్రయత్నం చేస్తున్నాం. మేము ప్రభుత్వ రంగం మీద విశ్వాసం నింపే ప్రయత్నం చేస్తున్నాం. నేను చెప్పాను మీకు, ఓపీ సర్వీసులు 8% పెరిగాయని, 7 నుంచి 14% ఐపీ సర్వీసులు పెరిగాయి అన్నాను. అంటే దాని ఉద్దేశం ఏంటంటే సంవత్సర కాలంలో ప్రజల్లో ఆ విశ్వాసాన్ని పెంచగలిగాం. మీరు నిజంగా చాలా మంచి డాక్టర్లు ఉన్నారు ప్రభుత్వ రంగంలో, ఒక భావన అట్లా కలిగించారు. అంతేగాని ప్రభుత్వ రంగంలో చాలా, ఇప్పుడు మేము గుంటూరులో ట్రాన్స్ప్లాంటేషన్లు చేస్తున్నాం, 5 ఏళ్ళు ఆపేస్తున్నారు. ఓపెన్ హార్ట్ సర్జరీలు చేయిస్తున్నాం. విమ్స్లో ఫస్ట్ టైం లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేశాం. ఒంగోలు లాంటి చోట వసతులు పూర్తిగా లేకపోయినా ఒక మీకు సర్జికల్ యూనిట్లో 4 ఉండాలి, ప్రొఫెసరు, అసోసియేట్ ప్రొఫెసరు, 2 అసిస్టెంట్ ప్రొఫెసర్లు. అక్కడ ఉంటున్న ఒక అసిస్టెంట్ ప్రొఫెసరు రీకన్స్ట్రక్షన్ చేశారు. బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న పేషెంట్ని రీకన్స్ట్రక్షన్ చేశారు, నీ ప్రోస్థెసిస్ చేశారు. అంటే ఇటువంటి కొత్తవన్నీ కూడా చేస్తున్నారు. ఇప్పుడు కర్నూలు కూడా చాలా పటిష్టమైన ప్లాస్టిక్ సర్జరీ విభాగం ఉంది, చాలా పటిష్టమైన కార్డియాలజీ సివిటిఎస్ విభాగం ఉంది. పెద్ద ఎత్తున ఇవి చేస్తున్నారు. గుంటూరులో అయితే చెప్పనవసరం లేదు. గుంటూరులో చాలా ఇది కలిగిన డాక్టర్లు, వాళ్ళకి కాస్త మోటివేషన్ అవసరం ఉండింది. ఆ మోటివేషన్ గతంలో లోపించింది. ఇప్పుడు ప్రభుత్వం వైపు నుంచి ఆ మోటివేషను, ఆ గుర్తింపు లభిస్తున్న నేపథ్యంలో డాక్టర్లు ఇవాళ ఆ ప్రతికూల పరిస్థితులు కూడా చేస్తున్నారు. తద్వారా ప్రజల్లో విశ్వాసం పెరుగుతూ ఉంది. అంటే మినిస్టర్ గారు, చాలా వరకు మన దేశమే కాదు, మన రాష్ట్రమే కాదు, ప్రపంచ దేశాల్లో కూడా ప్రాథమిక వైద్యాన్ని మాత్రమే ప్రభుత్వం నిర్వహించేలాగా చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే కార్పొరేట్ కావచ్చు, లేకపోతే మిగతా అప్గ్రేడ్ ఏదైతే వైద్యం ఉందో ఇది ప్రైవేట్ సంస్థల వరకు వెళ్ళడం అనేది కరెక్ట్ అనేది ఒక ఆలోచనలు అయితే బయటకు వ్యక్తమవుతున్నాయి. ఏమంటారు మీరు? అది సరైనది కాదనుకుంటాను. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్యం మీద దృష్టి పెడుతుంది. కానీ ఇవాళ మారుతున్న పరిస్థితుల దృష్ట్యా, వాతావరణ పరిస్థితులు, గ్లోబల్ వార్మింగ్ దృష్ట్యా రకరకాల వ్యాధులు కొత్తగా వస్తున్నాయి. మీరు వాటిని చాలా అతి ఖరీదైన వ్యాధులు, ఇప్పుడు క్యాన్సర్, మనకు జనరల్గా మనం మాట్లాడుకుంటున్న వ్యాధులు అయితే క్యాన్సరో లేదా గుండె సంబంధిత జబ్బులో వీటి మీద చూస్తుంటాం. చాలా ఇప్పుడు మస్కులర్ డిస్ట్రఫీ వ్యాధి వస్తుంది. చిన్నపిల్లలు నిర్వీర్యమైపోతారు, పూర్తిగా చచ్చుబడిపోతాయి కండరాలు. వాటికి సరైన వైద్యం ఇప్పుడు కూడా అందించలేకపోతున్నాం. ప్రపంచవ్యాప్తంగా వాటి మీద రీసెర్చ్లు జరుగుతున్నాయి. అనేక రకాలైన డిమెన్షియా కేసులు కూడా రాబోయే రోజుల్లో పెరుగుతున్నాయి. ఇది న్యూరలాజికల్ కేసెస్ బాగా పెరుగుతున్నాయి, బ్రెయిన్ హ్యామరేజ్ కేసెస్ కూడా బాగా పెరుగుతున్నాయి. రకరకాల కారణాలు ఉన్నాయి వాటికి. మన రాష్ట్రంలో కూడా మేము సమీక్ష చేశాం. ఎందుకు దీంట్లో కారణాలు ఏంటంటే చాలా ఆశ్చర్యకరమైన, దిగ్భ్రాంతికరమైన విషయాలు బయటకు వచ్చాయి. ఈ 2014-19 మధ్య, 19-20 మధ్య మేము చూస్తుంటే చాలా వరకు ఈ మద్యం కారణంగా కేసులు పెరుగుతూ వచ్చాయి. మద్యం కారణంగా కొద్ది కోవిడ్, మద్యం కారణంగా కూడా పెరుగుతాయి. ఉదాహరణకి ఇప్పుడు సీకేడి కేసులు 2014-19 మధ్య 49,000 కొత్త కేసులు వస్తే, కిడ్నీ కేసులు 2019-24 మధ్య అవి కాస్త 91,000 కొత్త కేసులు వచ్చాయి. లివర్ కేసులు 13,000 చిల్లర ఉంటే అవి డబుల్ అయిపోయి ఈ 5 ఏళ్ల కాలంలో 28,000 కొత్త కేసులు వచ్చాయి. మరి దారుణమైన పరిస్థితి ఏంటంటే న్యూరలాజికల్ కేసెస్. దీనికి మరింత కాస్త లోతుగా విశ్లేషణ చేయాలా, చాలా పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. ప్రాథమికం మాకున్న సమాచారం ప్రకారం 20 సంవత్సరానికి 300, 250 అట్లాంటి కేసులు వస్తూ ఉంటాయి, పెరాలసిస్ కేసులు. 2020 సంవత్సరంలో 380 కొత్త కేసులు వచ్చాయి. ఆ సంవత్సరమే ఈ పాలసీ వచ్చింది, మద్యం పాలసీ. 2024 నాటికి వచ్చేసరికి మేము ఈ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్లో చేరిన అడ్మిషన్స్, ప్రియాథరియేషన్, ట్రీట్మెంట్ ఆధారంగా తీసుకున్న వివరాలను బట్టి 2020 నాటికి 7,700 చిల్లర, దాదాపు 7,500 కేసులు, కొత్త కేసులు వచ్చాయి. దీంట్లో ప్రధాన కారణం ఏంటంటే మనకు తెలుసు ప్రధానం ఏంటంటే
ఈ హైపర్ టెన్షను వీటి కారణంగా పెరుగుతాయి. మద్యం ప్రధాన కారణంగా కూడా మా దీంట్లో తేలింది. సరే దానికి బాధ్యత గత సొంత డిస్టిలరీలు పెట్టి సొంత మందు తయారు చేసి ప్రజల ఆరోగ్యంతో ఆడుకున్న వాళ్ళే దానికి బాధ్యత వహించాల్సింది. దానికి నిజంగా వాళ్ళు ఏం సమాధానం చెప్తారో కానీ ఆ విషయాలు ఎత్తట్లేదు. ఇవాళ మిగతా విషయాలన్నీ మాట్లాడుతుంటారు. ఇటువంటి పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని ఆరోగ్య వ్యవస్థని పైకి తీసుకురావాల్సిన బాధ్యత మాకుంది. మా వైపు ఏదో ప్రయత్నాలు చేస్తున్నాం. నేనేదో పూర్తిగా ఒక సంవత్సరంలో మార్చేయగలిగామని నేను చెప్పట్లేదు, కానీ సంతృప్తికరంగా చేయగలిగాం. ఇంకా చేయాల్సి ఉంది, చాలా చేయాలి. మినిస్టర్ గారు, ఇంకా కీలకంగా పరిమితుల దృష్ట్యా కూడా మినిస్టర్ గారు మనం కీలకంగా మాట్లాడుకోవాల్సింది గత ప్రభుత్వ హయాంలో నేషనల్ హెల్త్ మిషన్కి సంబంధించిన కోట్లాది రూపాయలు నిధులు దుర్వినియోగమైనది. అప్పట్లో అందులో అధికారులే కీలకంగా పాత్ర వహించారనేది మనకు కనిపిస్తుంది. ఏమైంది ఆ విచారణ? ఎంతవరకు వస్తుంది, ఎంతవరకు కొనసాగుతుంది? మనకి అంతమే లేని అవినీతి జరిగింది, అవధులు లేని అవినీతి జరిగింది. వాటి మీద అంతా అన్ని విధాలుగా చూస్తున్నాం, ప్రయత్నం చేస్తున్నాం. మీకు ఏ విషయంలో చూసినా కూడా వాటిని తీస్తుంటే వస్తానే ఉంది అవినీతి ఎక్కడ జరిగిందని. ఇప్పుడు అధికారులను ఏమవుతుందంటే వ్యవస్థలో అధికారులను బాధ్యతలు చేస్తున్నాం. వాళ్ళని కొంతమంది సస్పెండ్లు చేసాం, కొంతమంది మీద చర్యలు తీసుకున్నాం, కొంతమందికి ఇంక్రిమెంట్లు కట్ చేసాం, ఇటువంటి తీసుకుంటున్నాం. బట్ ఇవన్నీ కూడా గత 5 సంవత్సరాల కాలంలో ఈ పూర్తిగా బాధ్యత అధికారుల మీద పెట్టేలేం. అధికారుల ఉదాసీనత సరే, అధికార పార్టీ లేదా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏది చెప్తే అది నడుచుకోవడం అధికారులు కూడా తప్పు. కానీ ఆ వ్యవస్థని మొత్తం ఎప్పుడు కూడా చరిత్రలో కని విని ఎరగని విధంగా భ్రష్టు పెట్టించేశారు. దాని కారణంగా ఇవన్నీ జరిగాయి. అయితే ఎక్కడికక్కడ వీళ్ళు మళ్ళీ ఇప్పుడు సరి చేసే ప్రయత్నాలు చేస్తున్నాం. ఎన్హెచ్ఎం కింద అయితే చాలా పెద్ద ఎత్తున నేను చెప్పాను కదా, 15 ఫైనాన్స్ కమిషన్ నిధులు కూడా దారి మళ్ళీ చేశారు. అవి యాక్చువల్గా గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం, భవన నిర్మాణాల కోసం పెట్టినది. చాలా చోట్ల నబార్డు కింద నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఈ అప్గ్రేడేషన్ విషయంలో కానీ లేదా ఈ కొత్త మెడికల్ కాలేజీల విషయంలో కూడా ఇస్తే వాటికి రాష్ట్ర వాటా చెల్లించకపోవడం వల్ల ఆ నిధులు కూడా మురిగిపోయాయి. ఇది పరిస్థితి వచ్చింది. అంటే నేషనల్ హెల్త్ మిషన్లో విచారణలో కూడా అంత పూర్తి స్థాయిలో జరగటం లేదు అనేది ఒక ఆరోపణలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. విచారణ ఆరోపణలు ఎక్కడి అంటే విచారణ చేస్తున్నాం. మీరు చాలా ప్రణాళికాబద్ధంగా అవినీతి కూడా ప్రణాళికాబద్ధంగా చేశారు. ఎవరిని బాధ్యులు చేయాలి అంటే తెలియని పరిస్థితి ఉంది. ఉదాహరణకి ఇప్పుడు ఈ ఉద్యోగాల నియామకాల్లో కడప, అన్నమయ్య జిల్లాల్లో ఇంట్లో కూర్చొని ఆనాటి లీడర్ల ఇళ్లలో కూర్చొని ఆ ఎంపీ ఇంట్లో కానీ లేదా అన్నమయ్య జిల్లా ఎంపీ ఇంట్లో కానీ చేసుకొని పేరు రాసి నియామకాలు చేపట్టడానికి ప్రయత్నం చేశారు. మేము వచ్చిన తర్వాత విచారణ చేసి దాన్ని రద్దు చేయగలిగాం. అట్లని మేము వాళ్ళ మీద అప్లికెంట్స్ మీద చర్యలు తీసుకోలేము. అధికారులను షోకాజ్ నోటీసులు ఇచ్చాం. ఏమంటే ఈ పరిస్థితి అధికార పార్టీ నుంచి ఆ రకంగా ఒత్తిడి తెచ్చి చేయడం జరిగింది. వాటిలో మార్పులు తెచ్చి ఇవాళ ఆ క్రమశిక్షణ, నేను చెప్పింది అది క్రమశిక్షణ తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. భవిష్యత్తులో ఇట్లాంటి చేయకూడదు. నేను అందుకే తప్పు పడుతున్నా అధికారులను కొంతమందిని, కానీ వాళ్ళ మీద అంతకన్నా చర్యలు తీసుకోలేని పరిస్థితి కూడా ఉంటుంది. వ్యవస్థలో చర్యలు తీసుకోవాలంటే గత ప్రభుత్వంలో 90% మంది మీద చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే గన్ పాయింట్లో చేయించారు, చాలా చోట్ల గన్ పాయింట్లో చేయింది. కొంతమంది అవినీతి అధికారులు ఉంటే ఒక 70-80% మంది మాత్రం గన్ పాయింట్లో చేయించారు. ఇంతమంది మీద చర్యలు తీసుకోవాలా? దాంట్లో ప్రధాన కారకులు ఎవరు ఉన్నారో వాటి మీద చర్యలు అయితే తీసుకుంటున్నాం. అంటే మరోవైపు టీబీఎస్ పరికరాల కొనుగోలు పైన కూడా మనకి అక్రమాలు పాల్పడ్డారనేది నడుస్తూ ఉంది. తర్వాత దానిపైన కోర్టులో కూడా మనకి కేసు నమోదైంది టీబీఎస్ పరికరాలకు సంబంధించి. ఇప్పుడు నాకు ఆ విషయంలో కోర్టులో విన్న విషయం నాకు తెలియదు, కానీ కేసులు చాలా నమోదు ఉన్నాయి. ప్రతి దాంట్లో కేసులు నమోదు ఉన్నాయి. ప్రతి దానికి ఈ కేసులు నమోదు అవుతూ వచ్చాయి పెద్ద ఎత్తున. అందుకని కదా నేను ఎన్నిసార్లు కోర్టులు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు దీని కింద అన్నిసార్లు మొట్టికాయలు వేసింది. అంటే వాటిని అన్నిటి గుర్తిస్తున్నాం. సమీక్షలు చేస్తున్న సందర్భంగా అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. వాటిని అక్కడక్కడే చర్యలు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. విచారణకు ఆదేశిస్తున్నాం. తేలితే మాత్రం ఖచ్చితంగా దోషులను శిక్షిస్తున్నాం. మరోవైపు ఎన్హెచ్ఎంఎల్లో కూడా నిబంధనల విరుద్ధంగా చాలా కాలంగా అధికారులు పాతుకుపోయి ఉన్నారనేది కూడా మనకి వినిపిస్తున్నది. దాంట్లో భాగంగానే ఇవాళ అందుకనే ఈ బదిలీలు చేపట్టే క్రమంలో చాలా కొత్త గైడ్లైన్ తీసుకొచ్చి మొత్తం ప్రక్షాళన చేసే దిశగా పారదర్శకంగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ గతంలో తెలుసు మీకు, అవినీతికి ఎదాలంటే చాలా పాతుకుపోయిన వాళ్ళ కారణంగానే అవినీతి జరుగుతూ వచ్చింది. 5 సంవత్సరాల పైన ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఇవాళ బదిలీల్లో మార్చడానికి ఒత్తిళ్ళు వస్తున్నాయి, విపరీతమైన ఒత్తిళ్ళు ఉంటున్నాయి. దీన్ని కూడా తట్టుకుంటూ ఇవాళ 5 సంవత్సరాలు దాటిన వాళ్ళందరినీ
ఖచ్చితంగా మార్చాలనే నిబంధన తీసుకొచ్చాం. అదేవిధంగా రికమెండేషన్లు ఉంటేనే పోస్టులు వస్తాయి, లేకుంటే మంచి పోస్టులలో ఉంటూ వచ్చారు. అది కాకుండా నిజంగా న్యాయబద్ధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు, కొన్ని సంవత్సరాలుగా ఎక్కడో సుదూర ప్రాంతాలు ఉంటున్న వాళ్ళు, భార్య ఎక్కడో లేదా తీవ్ర అనారోగ్యం ఉన్నప్పటికీ కూడా ఎక్కడో ప్రతికూల పరిస్థితుల్లో పనిచేస్తున్న వాళ్ళకి, లేదా దివ్యాంగులు ఎవరైనా ఉంటే వాళ్ళకి, లేదా వితంతు అధికారులకి, డాక్టర్లకు కానీ ఎవరైనా కానీ విత సిబ్బందిని వీటన్నింటి మార్పు తీసుకొస్తే ఇవాళ కొత్త బదిలీ ప్రక్రియ చేపట్టాం. పారదర్శకంగా వాటిని చేస్తున్నాం. న్యాయం చేసే దిశగా కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. మినిస్టర్ గారు, ఒక్కసారి మీ డిపార్ట్మెంట్ నుంచి బయటకు వచ్చి మనం కూటమి ప్రభుత్వంగా చూస్తే తెలుగుదేశం, జనసేన, మరోవైపు భారతీయ జనతా పార్టీ, ఈ మూడిట్లో పై స్థాయిలో ఉండే నాయకులు కలుస్తున్నారు, కానీ కింది స్థాయిలో ఉన్న కేడరు అంతగా అతకటం లేదు. చాలా చోట్ల అనేక వివాదాలు వస్తున్నాయి, ఘర్షణలకు దిగుతున్నారు. ఇది చాలా చోట్ల కనిపిస్తోంది. ఎలా అంటే ఈ కలిసి ఉండే కూటమి కాపురం ఈ 1 yearలో ఇలా ఉంటే మిగతా 4 సంవత్సరాలు ఎలా గడవబోతుంది? ఇది సహజం. దానికి ఏమీ మనం ఇది కానవసరం లే. ఒక కుటుంబంలో 3-4 సభ్యులు ఉన్న కుటుంబంలోనే అనేక రకాల విభేదాలు, వైరుధ్యాలు ఉంటాయి. అటువంటి వైరుధ్య సైద్ధాంతిక పునాదుల మీద మా సిద్ధాంతం వేరు, జనసేన సిద్ధాంతం వేరు, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం వేరు, వివిధ ఇతర సైద్ధాంతిక పునాదుల మీద పుట్టిన పార్టీలు. కాబట్టి కామన్ మినిమం ప్రోగ్రాం కింద అందరం కలిసాం. ఈ రాష్ట్రాన్ని ఈ దోపిడీ నుంచి, అటవిక పాలన నుంచి, రాక్షస పాలన నుంచి బయటకు తీసుకురావడం కోసం అందరం సమన్వయంతో కలిసి పనిచేశాం. దానికి అనుగుణంగానే నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు, రాష్ట్రంలో దార్శనికత కలిగిన నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు, ఆదరణ కలిగిన నాయకులు పవన్ కళ్యాణ్ అందరూ కలిసి తర్వాత ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఈ కింద స్థాయిలో ఉండడం సహజం. ఇంత పెద్ద పార్టీల్లో ఇన్ని కోట్ల మంది కార్యకర్తలు ఉన్న చోట చిన్న చిన్న వస్తుంటాయి. అయితే వాటిని పెద్దగా దాని గురించి పెద్దగా దానికి ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. కింద స్థాయిలో సహజంగా ఉంటాయి. ఎందుకంటే ఒకే చోట ఏదైనా ఒక కార్యకర్త కావాలన్నప్పుడు పార్టీలోనే ఉంటాయి. ఒకేటే పార్టీలోనే ఇబ్బందులు ఉంటాయి. నేను చెప్పే కుటుంబంలోనే ఇబ్బందులు ఉంటాయని. ఒకే చోట ఏదైనా బాధ్యత వచ్చింది అనుకున్నాం, పార్టీలో బాధ్యత కానీ, లేకుంటే ఏదో ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్ట్ కానీ, 10 మంది ఆశావహులు ఉంటే ఒకరికి వస్తుంది. మిగతా 9 మందిలో కాస్త అసంతృప్తి ఉండే మాట వాస్తవమే. అయితే దాన్ని ఏదో పెద్దగా భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఏదో పెద్ద సునామీ లాంటివి ఏం కాదు. టీకప్పులో తుఫాన్ లాంటివి తప్పిస్తే పెద్ద సమసిపోతాయి. నాయకత్వం నిరంతరం మాట్లాడుతుంది, సమన్వయం చేసుకుంటూ ఉన్నాం. కార్యకర్తలు ఎక్కడైనా ఇబ్బందులు వచ్చినప్పటికీ 3 పార్టీల అధ్యక్షులు మాట్లాడుకుంటున్నారు, వాటిని సరిచేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటున్నాం. పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అందరి లక్ష్యం ఒకటే. మా కార్యకర్తలు కింద స్థాయిలో ఏమైనా అసంతృప్తి ఉన్నప్పటికీ రాష్ట్ర అభివృద్ధి వచ్చేసరికి మనం అందరం కలిసి పనిచేయాలనే భావన పైన నాయకత్వంలో ఉంది, కింద కార్యకర్తల దాకా కూడా అది వ్యాపించింది. మీ నియోజకవర్గం దగ్గరికి వద్దామండి. ధర్మవరానికి నిజంగా మీరు ఆ లీడర్గా బయట నుంచి వచ్చిన లీడరే, కానీ మిమ్మల్ని గుండెల్లో పెట్టుకున్నారు అక్కడ ప్రజలు. ఏం చేయబోతున్నారు? ధర్మవరానికి ఎలాంటి వరాలు ఇవ్వబోతున్నారు? అక్కడుండే ప్రజలకి ధర్మవరానికి ఏం చేయబోతున్నారు? ధర్మవరంకి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. 150 పడకల 100 పడకల ఆసుపత్రిని, ఏరియా హాస్పిటల్ని 150 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడేషన్ చేశాం. ఒక 50 పడకల ఆసుపత్రిని మాతా శిశు ఆసుపత్రిగా కన్వర్ట్ చేస్తున్నాం ప్రధానంగా. ఎందుకంటే ఆ ప్రాంతంలో చాలా పేదరికం ఉంది కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని. రెండోది, అక్కడ సీకేడీ కేసులు ఎక్కువ ఉంటే మొదట్లోనే అక్కడ ఒక 10 పడకల డయాలసిస్ ఆసుపత్రిని అక్కడ మంజూరు చేశాం. ఇప్పుడు ఆపరేషన్లో ఉంది. ఇవన్నీ కాకుండా ప్రతి చోట ఈ పాట్ హోల్ ఫ్రీ రోడ్స్ పూర్తి నిర్మించాం. గ్రామాల్లో ఇవాళ సిమెంట్ రోడ్లు నిర్మిస్తున్నాయి. సగటున ఒక్కొక్క మండలంలో 4 కోట్ల రూపాయలతో జల్జీవన్ మిషన్ పనులు ప్రారంభమవుతున్నాయి. అనేక సంవత్సరాలుగా ఉంటున్న కరెంటు సమస్యలు తీరుస్తున్నాం. పోల్స్ కూడా ఉండేవి కాదు. ధర్మవరం పట్టణం బాగా ఎక్స్టెండ్ అయింది. వాటిని ఆ ఎక్స్టెండెడ్ ఏరియాలో 15 సంవత్సరాల నుంచి అదే పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ అక్కడ మౌలిక సదుపాయాల కల్పన, సిమెంట్ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ చేస్తున్నాం. డీసిల్టింగ్ కోసం ఎక్కడ చూసినా మురుగు, చెత్త, చెదరం ఉండేది. వాటి కోసం మున్సిపాలిటీలో 39 ట్రాక్టర్లు ఇవాళ చెత్త సేకరణ కోసం వచ్చాయి. గ్రామీణ ప్రాంతాల్లో 14 ట్రాక్టర్లు చెత్త సేకరణ కోసం వచ్చాయి. డీసిల్టింగ్ అన్ని చోట్ల కాస్త అక్కడ వ్యాపారస్తుల్లో, రోడ్లలో కొద్ది ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే అసౌకర్యం కలుగుతుంది కాబట్టి డీసిల్టింగ్ చేయకపోతే ఆ మురుగునీరు అంతా ఎప్పుడు రోడ్లో వచ్చేది. ప్రజలు మాత్రం హర్షిస్తున్నారు. ఇవాళ ఆ మురుగునీరు మన వర్షం పడితే మురుగునీరు బయట రోడ్డు మీదకి రాదు. ఎందుకంటే సంవత్సరాలుగా కాలువలు పూర్తిగా నిండిపోయాయి లేదా కబ్జా చేసుకున్నారు. వాటినన్నింటినీ మారుస్తున్నాం. ఇవాళ ఒక చేనేతలు ఎక్కువ ఉన్నారు. చేనేతలు నన్ను ఆశీర్వదించారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ కూడా ప్రాథమికంగా మంజూరైంది. దానికి స్థల కేటాయింపు కూడా సమస్య ఏమంటే సరైన స్థలం లేకపోవడం వల్ల మార్కెట్ యార్డ్ నుంచి కూడా స్థలం తీసుకురావడం, దాంట్లో క్యాబినెట్ అప్రూవల్ అయిపోతూనే అక్కడ కూడా మంజూరైతుంది. అది పనులు కూడా మొదలు పెడతాం. దానివల్ల 29,000 మంది చేనేత కార్మికులకి అక్కడ లబ్ధి చేకూరనుంది. అదేవిధంగా ధర్మవరం హాకీకి హబ్బు.
దాదాపు 100 మంది పైగా అక్కడ నేషనల్స్ ఆడిన వాళ్ళు ఉన్నారు. అది నా దృష్టికి వచ్చిన నేపథ్యంలో ఇక్కడ ఖేలో ఇండియా కింద ఇవాళ ఒక టర్ఫ్ స్టేడియంని కూడా 10 ఎకరాల్లో నిర్మించబోతున్నాం. అదేవిధంగా ఒక శ్మశానం లేకుండా ఉండింది, ఇవాళ దానికి శ్మశానం, కొత్తగా ఒక శ్మశానాన్ని హైదరాబాద్ లాగా ఈ మహాప్రస్థానం లాగా నిర్మిస్తున్నాం. మెటీరియల్ రికవరీ సెంటర్ కూడా రాష్ట్రంలో 2 ఉంటే ఒకటి ధర్మవరంకి తీసుకొచ్చాం. ఇవాళ కొత్త హాస్టళ్ళు కానీ, కొత్త కళాశాలలు కానీ, అదనపు భవనాలు కానీ నిర్మిస్తున్నాం. బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ని కూడా 2 ముదుగొబ్బలు, ఒకటి తాడిపరిలో పూర్తి చేశాం. ఈ రకంగా అనేక కార్యక్రమాలు తీసుకుంటూ అనేక గ్రామాల్లో మన సొంతంగా మా ఎన్జిఓ ద్వారా కానీ లేదా సిఎస్ఆర్ యాక్టివిటీ ద్వారా ఆర్ఓ ప్లాంట్లు పెడుతున్నాం, స్కూళ్ళల్లో ఆర్ఓ ప్లాంట్లు పెడుతున్నాం. ప్రధానంగా నాకు చాలా సంతృప్తి కలిగింది ఏంటంటే 28 మంది అమ్మాయిల్ని గుర్తించి పేద తరగతి, బలహీన వర్గాలు లేదా నిమ్న వర్గాలకు సంబంధించిన బాగా ప్రతిభ చూపుతున్న అమ్మాయిల్ని గుర్తించి వాళ్ళని లక్ష్మయ్య ఐఏఎస్ అకాడమీ ద్వారా వాళ్ళకి ఏదో కోరిక ఉంది, గ్రూప్ 1 కొట్టాలి లేదా సివిల్స్ పాస్ కావాలని కోరిక, కానీ ఆ దిశగా అవకాశాలు లేవు, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అనుకూలించవు. గుర్తించి వాళ్ళని లక్ష్మయ్య ఐఏఎస్ అకాడమీలో ఉచితంగా శిక్షణ వాళ్ళు ఇస్తుంటే దానికి కావాల్సిన వసతి అంటే దాదాపు 50 లక్షల దాకా అవుతుంది సంవత్సరానికి, అవి నేను భరిస్తున్నాను. నా ఉద్దేశం ఏంటంటే అక్కడ మంచి చదువు చెప్పించాలని, అక్కడ పిల్లలు గ్రూప్ 1 సివిల్స్ కొట్టే వాళ్ళు పిల్లలు రావాలి, తద్వారా వాళ్ళ జీవనాలు మార్పు రావాలని మొదటి సంవత్సరంలోనే మెగా ఒక జాబ్ మేళా నిర్వహించి 5,300 అప్లికేషన్లు వస్తే దాంట్లో 2,400 మందికి 101 మల్టీనేషనల్ కంపెనీస్ కూడా వచ్చాయి. 106 కంపెనీలు మల్టీనేషనల్ కంపెనీలు వచ్చాయి. 2,400 మందికి ఉద్యోగం ఇవ్వగలిగాం. అదే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో కలిపి అదనంగా 2,200 మందికి ఇప్పగలిగాం. ఇప్పుడు 24వ తేదీ కూడా ఒక జాబ్ మేళా పెట్టాం, కానీ క్యాబినెట్ మీటింగ్ రావడం వల్ల నేను పోలేని పరిస్థితి కాబట్టి దాన్ని డెఫర్ చేసి జూలై నెలలో పెట్టాలని. అంటే మంచి నాణ్యమైన విద్య అందించడం, తర్వాత వాళ్ళకి ఆ మంచి ప్రతిభ చూపుతున్న వాళ్ళని ప్రోత్సహించడం, ఆ తర్వాత ఉద్యోగాలు ఇప్పించడం, ఇది ప్రధానంగా పెట్టాం. యువత బాగుపడితే గ్రామాల్లో వారికి మంచి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కలిగితే వారి జీవితాలు అదే విధంగా బాగుపడతాయనే విషయం మనకు తెలుసు. అదేవిధంగా కృషి విజ్ఞాన కేంద్రం కానీ ఇతరత్ర CCRA కింద ఒక రీసెర్చ్ సెంటర్ని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఒక 50 పడకల ఆయుర్వేద ఆసుపత్రి కూడా ప్రతిపాదన పంపడం జరిగింది, కేంద్ర ప్రభుత్వానికి పంపించాం. కేంద్ర ప్రభుత్వం నేష్ ఆయుష్మాన్ కింద మంజూరుకు ఒప్పుకుంది. ఇక్కడ ఫైనాన్స్ మినిస్ట్రీ, ఎందుకంటే HR ఇక్కడ ఇవ్వాలి కాబట్టి ఫైనాన్స్ మినిస్ట్రీ దగ్గర ఇక్కడ పెండింగ్ ఉంది. ఇవాళ ఉదయం కూడా నేను ఫైనాన్స్ మినిస్టర్ గారితో మాట్లాడడం జరిగింది. ఈ రకంగా అంటే ఏ అవకాశం ఉన్నా ప్రతి దాన్ని వాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. వ్యవసాయ రంగానికి మరింత ఊతమిచ్చడం కోసం ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ వ్యవస్థను కూడా పటిష్టపరిచే ప్రయత్నం చేస్తున్నాం. అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న నిర్వాసితులకు చిత్రావతి కింద SC విలేజెస్లో ఉన్న వాళ్ళకి ఇవాళ కొన్ని సంవత్సరాలుగా 2006 నుంచి లభించిన లబ్ధి వచ్చిన తర్వాత ఇప్పించాం. ఇంకా కొన్ని చోట్ల నిర్వాసితులు ఉన్నారు, వారికి కూడా పరిహారం ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాం. మౌలిక సదుపాయాల కల్పన, ఉద్యోగ కల్పన, ఉపాధి కల్పన, అదేవిధంగా సహజంగానే ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నాను కాబట్టి ఆరోగ్య వ్యవస్థను మరింత పరిస్థితులను ఉచితంగా వైద్య శిబిరాలు నిర్వహించడం, ఇవి ప్రధానంగా వీటి మీద దృష్టి పెట్టాం. ఇతర ప్రాజెక్టులను కూడా తీసుకొస్తాం. ఒక బైపాస్ నిర్మాణం చేయాలనే దీన్ని కూడా ప్రతిపాదన కేంద్రానికి ఇవ్వడం, అనేక రకాలైన ప్రతిపాదనలు కేంద్రానికి ఇవ్వడం జరిగింది. ఈ మొదటి సంవత్సరంలో చాలా వరకు చేశాం, ఇంకా దాన్ని చాలా చేయాల్సి ఉంది. ఆ దిశగా కూడా ప్రయత్నం చేస్తున్నాం. మొత్తానికి నన్ను ఆశీర్వదించినందుకు నేను ధర్మవరం ప్రజల రుణం ఖచ్చితంగా తీర్చుకుంటా. ధర్మవరాన్ని ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా ఖచ్చితంగా తీర్చిదిద్దా, దాంట్లో ప్రజల సహకారం నేను కోరుతున్నాను. అయితే ఈ క్రమంలో నాకు బాధ ఏంటంటే, ఒకవైపు ఒక సంవత్సర కాలంలో చేసిన పనుల పట్ల కాస్త సంతృప్తి ఉన్నప్పటికీ అసంతృప్తి ప్రధానంగా ఏంటంటే ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నాను. 5-6 రోజులు కూడా నెలలో వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే రాష్ట్రం మీకు తెలుసు, అన్నీ మొత్తం 5,30,00,000 మందికి 24/7 పనిచేయాల్సిన ఇది కావడంతో అక్కడ పరిమితం ఎక్కువ కాలేని పరిస్థితుల్లో సమయం తక్కువ కేటాయిస్తున్నా. అయితే నిరంతరం అక్కడ 24 గంటలు నా కార్యాలయ సిబ్బంది, దానికి సంబంధించిన ఇన్ఛార్జు అందుబాటులో ఉంటున్నారు. ప్రజలు ఆ విషయాల్లో సంతృప్తికరంగా ఉన్నారు. అయితే ఒక కంప్లైంట్ ఏంటంటే ఇంకా పెంచితే బాగుండు, ఫ్రీక్వెన్సీ పెంచితే బాగుండు అని, ఆ దిశగా నేను ప్రయత్నాలు చేస్తున్నాను. ఇలా పార్టీ సంబంధాలు ఎలా ఉన్నాయి నియోజకవర్గంలో? అటు టీడీపీ కావచ్చు, లేకపోతే అక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా గతంలో ఉన్న పరిటాల శ్రీరామ్తో కావచ్చు, ఇలాంటి పార్టీ సంబంధాలు ఎలా ఉన్నాయి 2 పార్టీల మధ్య? పార్టీల సంబంధాలు బాగున్నాయి. నాయకత్వం విషయంలో మాకు ఏమీ భేదాలు లేవు, ఎటువంటి ఇది లేదు. బయట మాట్లాడుతుంటారు, కానీ పరిటాల శ్రీరామ్ గారితో కానీ లేదా జనసేన నాయకులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా చిలక మధుసూదన్ రెడ్డి గారితో కానీ సంబంధాలు బాగా ఉన్నాయి. ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉన్నాం.
సహకారం అందించుకుంటా ఉన్నాం. అయితే కింద స్థాయిలో కొన్ని మీరు అన్నట్టుగా కింద స్థాయిలో చిన్న చిన్న ఇవి ఉన్నమాట వాస్తవమే. ఎందుకంటే కొద్దిగా చేరికలు ధర్మవరంలో వైసీపీ నుంచి చేరికలు జరుగుతున్నాయి. ఆ క్రమంలో కాస్త రెసిస్టెన్స్ ఉంటా ఉంది. అయితే మేము కూడా ఏమంటున్నాం, పార్టీని విస్తరించాలి. ఏ రాజకీయ పార్టీ అయినా విస్తరించాల్సిన బాధ్యత ఆ పార్టీ కార్యకర్తల మీద ఉంటుంది. కాబట్టి ఆ విస్తరించే క్రమంలో మేము తీసుకుంటున్న వాళ్ళని ముందే చూస్తున్నాం. వాళ్ళని వెట్టింగ్ చేసిన తర్వాతే కరెక్ట్గా ఉన్న డ్యూ డిలిజెన్స్ తర్వాతే పర్లేదా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వస్తున్నారు అనేసరికి జనాలందరికీ వీళ్ళు అలా వాళ్ళల్లో కాస్త మంచి వాళ్ళని చూసి గుర్తించి అటువంటి వాళ్ళంటే సమాజం పట్ల కొద్ది సామాజిక బాధ్యత కలిగిన వాళ్ళని గుర్తించి వాళ్ళని తీసుకుంటున్నాం. ఆ క్రమంలో కొద్దిగా రెసిస్టెన్స్ అక్కడక్కడ ఉంటుంది. అదేంటి వైసీపీ నుంచి తీసుకుంటున్నారు కదా అన్న విధంగా. అది అంటే వైసీపీ నుంచి తీసుకుంటున్నారు తీసుకున్నారు అంటే వైసీపీ నుంచి తీసుకుంటున్నారనే కంటే టీడీపీకి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని తీసుకుంటున్నారనేది ప్రధానంగా అక్కడ వినిపిస్తున్న వాయిస్. అది మీరు దీన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి కుప్పంలో కూడా వైసీపీ నుంచి వచ్చేసారు మున్సిపల్ చైర్మన్ గతంలో ఉన్న చాలా ఆరోపణలు ఉండేవి. హిందూపూర్లో కూడా కౌన్సిలర్లు అంతా వచ్చారు. ప్రతి చోట వస్తున్నారు. అది ఏంటంటే ఆ క్రమంలో మనం ఈ రకంగా అనొచ్చు కానీ విమర్శ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కానీ మీరు ఆర్గనైజేషన్ని భౌగోళికంగా విస్తరింపజేయాలా, అన్ని వర్గాల్లోకి వెళ్ళాలనుకుంటున్నప్పుడు ఇటువంటి విమర్శలు వస్తుంటాయి. దాంట్లో తప్పలేదు. పూర్తిగా వ్యతిరేకం అంటే అందుకే అక్కడ ఒక మనస్తత్వం ఎలా ఉండేదంటే ఒక గ్రూపులో ఇది ఎక్కువగా ఉంటుంది. దాని కారణంగా ఆ రకంగా ఉన్నాయి. అందుకని వచ్చిన తర్వాత మేము ఏ గ్రామంలో అయితే ఎవరైనా వచ్చారో ఆ గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులతో కూడా మాట్లాడడం జరుగుతుంది. నేను స్వయంగా ఇళ్ళకి వెళ్ళి మాట్లాడడమో లేదా చేయడమో జరుగుతుంది. పార్టీని విస్తరించాల్సిన అవసరం ఉంది. అక్కడ వైసీపీని బలహీనపరచాలనేది నా లక్ష్యం. ఓకే, దాంట్లో మనము ఒకవైపు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకత్వాలను గుర్తించాల్సింది ఏంటంటే అది తీసుకుంటున్న క్రమంలో వైసీపీ బలహీనపడుతుంది. దాన్ని చూడాల్సి మనం. అదేవిధంగా అక్కడ వచ్చిన కొత్త వారికన్నా ఏదైనా ఏదైనా ఆ ప్రాంతానికి జరగాల్సిన వాటిలో ఏదైనా ఉంటే మళ్ళీ పెద్దపీట మాత్రం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి లేదా బీజేపీ ముందు నుంచి పనిచేసిన కార్యకర్తలకే వాళ్ళకి ప్రాధాన్యత ఉంటుంది. అది కూడా ముందే ఎవరైనా వస్తున్న వాళ్ళకి ముందే చెప్తున్నాం ఈ పరిస్థితి ఉంటుందని. వాళ్ళు కూడా అర్థం చేసుకుంటున్న వ్యక్తులనే తీసుకోగలుగుతున్నాం. లేని వ్యక్తుల్ని లేదంటే చాలామంది ఇంకా రావడానికి సిద్ధంగా ఉన్నారు. మేము వాటిని ప్రోత్సహించట్లేదు వాటిని. మరోవైపు కీలకంగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో అడుగడుగున ప్రజలకు నేను అందుబాటులో ఉన్నాను, కేవలం అక్కడ ఒక ట్యాంపరింగ్తోనే సత్యకుమార్ 3 రోజులు ముందుగా వచ్చి గెలిచారు, వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం నాదే అని ప్రతి ఇంటర్వ్యూలో చెప్తున్నారు. ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆల్ ద బెస్ట్ టు హిమ్. ఆయన నేను అందుబాటులో ఉన్నాను అని చెప్పడం కాకుండా ఏం చేశానో అదే చెప్తే బాగుంటుంది. అందుబాటులో ఉన్న వాళ్ళు మీకు బయట సోషల్ మీడియా కారణంగా చాలా బయట రోజు గుడ్ మార్నింగ్ అని పేరుతో పేరండి. మీరు ధర్మవరంలో ఏ ఇంటి తలుపు తట్టి అడిగినా, ఏ వ్యక్తిని కదిలిచ్చినా ఆ గతంలో ఎమ్మెల్యేగా ఉంటున్న వ్యక్తి ఏం చేశాడే అంటే గుడ్ మార్నింగ్ పేరుతో రావడం, ఎక్కడ ఖాళీ స్థలాలు ఎక్కడున్నాయో చూడడం, ఎవరైనా ఇల్లు కడుతుంటే వాళ్ళ అనుమతులు నిరాకరించడానికి వీటికి ఆ ఖాళీ స్థలాలను కబ్జా చేసుకోవడం, కొత్తగా ఇల్లు కడుతుంటే వాటిని బ్లాక్మెయిల్ చేయడం, అధికారులను పంపించడం, ఇటువంటి దందాలు చేసుకున్నాడు తప్పిస్తే లేదా దౌర్జన్యాలు చేయడం, ఇటువంటి దందాలు చేశాడు తప్పిస్తే ప్రజలకి ఏం చేయలేదు. దాని కారణంగానే ఓడిపోయాడు. ఇంకా ట్యాంపరింగ్లు మాట్లాడితే అది కొద్దిగా ఏదైనా కనీస అవగాహన ఉన్న వాళ్ళు మాట్లాడే మాటలు మాది కాదు. మరి ఆ స్థాయికి దిగజారైతే నేను మాట్లాడలేను. మరి గతంలో ఎట్లా వచ్చారంట 2019లో ఎలా గెలిచారంట, ఆ రోజు ట్యాంపరింగ్ జరిగిందా? కాబట్టి ఈ రకంగా మాటలు ప్రజాభిష్టాన్ని ప్రజా తీర్పుని అఘోరపరచడం అవుతుంది. ప్రజలు మీకు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. నేను కొత్త వ్యక్తిని వచ్చినా వాళ్ళు నమ్మారు, విశ్వసించారు కాబట్టి చేశారు. ఇవాళ కూడా ఈ రకంగా మాట్లాడుతుంటే ఇప్పుడన్నా అరే నేను కబ్జాలు చేశాను, అరే నేను దౌర్జన్యాలు చేశాను, ప్రజలను పీడించాను, దాడులు చేయించాను, ఈ విషయాల్ని ఒప్పుకొని ఆత్మపరిశీలన చేసుకొని భవిష్యత్తులో నేను క్షమాపణలు చెప్పి ప్రజలకి భవిష్యత్తులో నేను ఇవి చెయ్యను, మారాను అని చెప్పుకుంటే ప్రజలు ఏమైనా ఆదరిస్తారేమో. కానీ లేదా ఆయన ఇంట్లో కూర్చొని కలలు గంటా ఉంటే దాన్ని ఎవరు ప్రజలు గుర్తించే పరిస్థితులు లేరు. వాటిని అది ఇంకా సరే ఆయన నేను అందుకే ఆల్ ది బెస్ట్ అన్న మంచిదే. అదే రకమైన మానసిక స్థితిలో ఉంటే మిమ్మల్ని ఎవరు రక్షించలేరు. సత్యకుమార్ గారు, మీరు రాష్ట్ర స్థాయిలోనే కాదు పార్టీకి జాతీయ స్థాయిలో కూడా పనిచేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి చూస్తే హిందుత్వ ఎజెండాను పవన్ కళ్యాణ్ కొంచెం ముందుగా వేగంగా తీసుకెళ్తున్నట్టు ఆయన ఒక క్యాప్చర్ చేస్తున్నట్టుగా ఉన్నారు. ఎలా చూడాల్సిన అవసరం ఉంది? భారతీయ జనతా పార్టీ పూర్తిగా హిందుత్వ అజెండా అనేది సరైనది కాదు. మా కోర్ సిద్ధాంతం అది. హైందవం అనేది హైందవ ధర్మ పరిరక్షణ జరగాలని చెప్తాను తప్పిస్తే నరేంద్ర మోడీ గారు ప్రధానమైనప్పటి నుంచి ఈ పాలిటిక్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్కి పెద్దపీట వేశారు. అందుకారణంగానే అనేక చోట్ల మళ్ళీ గెలవడానికి కారణం అదే. పాలిటిక్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ని ప్రాధాన్యత ఇచ్చారు. అంటే అభివృద్ధిని అజెండాగా, అందుకే సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా, మీరు ఏ రంగంలో చూసినా ఇవాళ దేశంలో జరుగుతున్న అభివృద్ధి,
ప్రపంచవ్యాప్తంగా మనకు లభిస్తున్న గుర్తింపు, అదేవిధంగా మన సమైక్యత, సమగ్రత, సార్వభౌమాధికారానికి ఏమైనా ఆటంకం వాటిల్లితే ఉపేక్షించమనే స్పష్టమైన సందేశానికి ప్రజలకు పంపించాం. అంటే ఇటువంటి నిర్ణయాత్మకమైన సమర్థవంతమైన నాయకత్వం ఇవాళ దేశంలో ఉంది. హిందుత్వ అజెండా అనేది పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా సరే, హిందుత్వ గుడికి పోవడం హిందుత్వ అజెండా, ఇంకోటి అజెండా అంటే అట్లా ఎస్, మన సనాతన ధర్మాన్ని పరిరక్షించాలని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. దానివల్ల బీజేపీ మేమనే కోరుతున్నాం, సమాజంలో అందరూ అదే చేయాలని. నేను అడుగుతుంది ఈ రకమైన రాజకీయాలు చేసి లబ్ధి పొందే ప్రయత్నం మేము చేయాలి. సత్యకుమార్ గారు, నేను అడుగుతున్నది అది సనాతన ధర్మం అనే ఒక ఎజెండా కావచ్చు, లేకపోతే ఒక ఐడియాలజీ కావచ్చు, మీకంటే పవన్ కళ్యాణ్ ముందుగా ఉన్నారు, ఎందుకు బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంత కొంచెం ఒక స్టెప్ బ్యాకే కనిపిస్తోంది? మేము కూటమిలో ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారు ముందుంటారంటే ఒకటి ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారి ప్రజాదరణ, పవన్ కళ్యాణ్ గారి మారితే మీడియా ఇస్తే ప్రాముఖ్యత, పార్టీలో బీజేపీలో నాయకత్వం మాట్లాడితే రాకపోవచ్చు. దాన్ని మనం గమనించాలి. ఎందుకంటే ఒక ప్రభావవంతమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, సమాజంలో ఆయన ప్రభావం ఉంది, ఆయనకు లక్షల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. సో ఆయన నోటి నుంచి వచ్చే మాట దానికి ఎక్కువ విలువ ఉంటుంది, ఎక్కువ మంది స్పందిస్తారు, ప్రభావం ఎక్కువ చూపుతుంది. అదే సత్యకుమార్ లాంటి వ్యక్తి మాట్లాడితే అంత ప్రభావం చూపకపోవచ్చు, ఆ మోతాదులో ఉండకపోవచ్చు. నేను మాట్లాడితే 2% ప్రజలు గమనిస్తే, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే 90% మంది గమనిస్తారు. ఈ తేడాను కూడా మీరు గుర్తించాల్సి ఉంది. అయితే చాలా సంతోషం, ఎందుకంటే కూటమి హిందుత్వ అజెండా అంటే మన ధర్మం, మనం ఏమి ఈ మతాల్లో, ఈ గతంలో అంతా మతాల మధ్య విద్వేషాలు పెట్టి, కులాల మధ్య వైషమ్యాలు పెట్టి, ప్రాంతాల మధ్య విద్వేషాలు పెంచి రాజకీయ లబ్ధి పొందేవాళ్ళు. మేము ఇప్పుడు చేయట్లేదు. మేము అభివృద్ధి, సంక్షేమం ప్రాతిపదికగా ముందుకెళ్తున్నాం. అదే సమయంలో హైందవ ధర్మ పరిరక్షణ, ఈ దేశంలో ఉంటున్న 145 కోట్ల ప్రజలు భారతీయులుగానే మేము పరిగణిస్తున్నాం. అందుకనే అందరినీ సమభావంతోనే చూస్తున్నాం. దాని కారణంగానే ఇవాళ మత సామరస్యం కూడా పరడవిల్తాను. గతంలో ఎక్కడ చూసినా గొడవలు జరిగాయి, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నాకు మా ధర్మవరంలో కూడా అనేక మంది మైనార్టీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు సమర్థించారు, ఈ రోజుకు సమర్థిస్తున్నారు. కాబట్టి హిందుత్వ అంటే అదేదో ఒక మతానికి సంబంధించిన భావనగా కూడా మనం చూడకూడదు. ఆ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లే పని కూటమి ప్రభుత్వం చేస్తుంది, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు కాదండి. అంటే ఈ ప్రయాణాన్ని చూస్తుంటే నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. అంటే ఈ పవన్ కళ్యాణ్ ఈ ప్రయాణాన్ని చూస్తుంటే బీజేపీ పార్టీకి బీ టీమ్గా పవన్ కళ్యాణ్ చాలామంది విశ్లేషణ చేస్తున్నారు, ఏమనాలి? ఎవరికి ఏ టీము బీ టీం కాదు. పవన్ కళ్యాణ్ గారు సొంతంగా తన పార్టీ నిర్మించి తన ఇవాళ కూటమిలో ప్రభుత్వం రావడానికి ఆయన కూడా ఒక ప్రధాన కారణం. భారతీయ జనతా పార్టీ ఒక సైద్ధాంతిక ప్రాతిపదిక పునాదుల మీద ఏర్పాటైన పార్టీ, ఇవాళ 16 రాష్ట్రాల్లో అధికారంలో ఉంటున్న పార్టీ, ఎన్డీఏతో కలిపి 21 రాష్ట్రాల్లో అధికారంలో ఉంటున్న పార్టీ. అదేవిధంగా తెలుగుదేశం కూడా ఒక ప్రభంజనంలాగా మడమ తిప్పని మహానాయకుడు ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో ఏర్పాటయ్యి 40 సంవత్సరాలుగా పేదరిక నిర్మూలన కోసం కానీ, బీసీల సాధికారత కోసం కానీ పనిచేస్తున్న పార్టీ. ఆ దార్శనిక నాయకత్వం కూడా చంద్రబాబు నాయుడు గారి రూపంలో రాష్ట్రానికి అందింది. గతంలో చూసాం, చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఒక బ్రాండ్ ఇమేజ్గా కూడా ఉన్నారు. మనం ఒక లక్ష్యం, ఒకటే కామన్ ఎజెండా పెట్టుకున్నాం, ఈ రాష్ట్రాన్ని ఈ పరిస్థితి నుంచి బయటికి తీసుకురావాలి. అందుకే చంద్రబాబు నాయుడు గారు కూడా పదే చెప్తుంటారు, కేంద్ర సహకారంతో వెంటిలేటర్లో ఉన్న రాష్ట్రాన్ని మనము ఆక్సిజన్ దీనికి తీసుకురాగలిగాం. ఇంకా ఆర్థిక ప్రగతిలో పరిగణలు పెట్టించాలంటే కేంద్రం సహకారం అందిస్తాను. మనం కూడా చాలా కష్టపడాలి, మనము పడాల్సిన సమయానికన్నా ఎక్కువ సమయం కేటాయించాలి, మరింత రెట్టింపు వేగంతో శక్తితో పనిచేయాలని కూడా వారు చెప్తున్నారు. సో ఆ విషయంలో అందరం కలిసి పనిచేస్తున్నాం. ఎవరికి ఏ టీం కాదు, బీ టీం కాదు. అంటే మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పురంధేశ్వరి గారు అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కూడా ఇంకా ఒక బీజేపీ పార్టీ ఇంకా స్పీడ్గా వెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ మార్పు, అధ్యక్ష స్థానం మార్పు జరుగుతుందనేది అనేక అంటే పార్టీ నుంచే కాదు బయట నుంచి కూడా అనేక విశ్లేషణలు మనకు వినిపిస్తున్నాయి. విశ్లేషణలు మేము విశ్లేషకులకు వదిలేస్తాం. పార్టీకి బీజేపీకి సంబంధించిన వరకు ఒక పార్టీకి రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగానికి అనుగుణంగా పార్టీ పీరియాడికల్గా ఎలక్షన్ల కింది స్థాయి నుంచి మెంబర్షిప్ చేయడం, తర్వాత సంస్థాగతంగా బూత్ స్థాయి, మండల, జిల్లా, రాష్ట్ర, దేశ స్థాయిలో ఎన్నికలు నిర్వహిస్తుంది. అందుకని మారుతూ ఉంటారు. ఒక పార్టీ మీరు ప్రతి దీంట్లో అధ్యక్షులు మారుతూ ఉంటారు. మిగతా పార్టీలు ఏంటంటే అధ్యక్షులు రాజకీయ ప్రాంతీయ పార్టీల అధ్యక్షులు చాలా కాలం వాళ్ళే ఉండడానికి ఉండే పరిస్థితులు ఉంటుంటాయి. కానీ ఇక్కడ మాత్రం మారుతూ ఉంటారు, మళ్ళీ లేదా పాత వాళ్ళని కొనసాగిస్తుంటారు, లేదా మారిన తర్వాత మళ్ళీ కొత్తగా వస్తుంటారు. కాబట్టి ఈ విశ్లేషణలు పురంధేశ్వరి గారి విషయంలో కేంద్ర పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటుంది, రాష్ట్ర అధ్యక్షుడి విషయంలో కేంద్ర పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటుంది, కేంద్ర పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. కానీ పురంధేశ్వరి గారు చాలా సమర్థవంతంగా ఈ రాష్ట్రంలో పార్టీని నడిపించారు.
ఈ కూటమిలో చాలా సమన్వయపరుస్తూ తను ఒకవైపు పోటీ చేస్తున్నప్పటికీ కూడా రెండో వైపు మొత్తం కార్యకర్తలందరినీ సమన్వయపరిచి ఇవాళ ఈ విజయం 57% ఓట్లు పొందడానికి లేదా 93% స్ట్రైక్ రేట్తో కూటమి సీట్లు గెలవడానికి దాంట్లో వారు కూడా ప్రధాన భూమిక వహించారు. చాలా కాంట్రిబ్యూషన్ వారి గతంలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా కానీ ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షురాలు కూడా వారు చాలా ప్రధాన భూమిక వహించారు. ఈ అధ్యక్షుల విషయంలో మాత్రం కేంద్ర పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. సత్యకుమార్ గారు, మరోవైపు ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్లో, ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అనేలాగా ప్రజలందరిలో ఒక నాటుకుపోయింది. మీరు అటువైపు ప్రయాణం చేస్తున్నారు. ఇప్పుడు చాలా వరకు రాష్ట్రాన్ని అన్ని వైపుల నుంచి కూడా సరిదిద్దుకునే ప్రయత్నంతో పాటు ఏదైతే అప్పులు ఉన్నాయో వాటిని ఎలాగా బీటౌట్ చేయాలని చూస్తున్నారు. సాధ్యమేనా? అటు ఏ అంటే అమరావతి, మరోవైపు పి అంటే పోలవరం రెండూ కూడా మీ కాలంలో, ఈ కూటమి కాలంలో పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఖచ్చితంగా అవుతాయి. నేను పోలవరంని ముందు తీసుకుంటాను. ఎందుకంటే అమరావతి అనేది 11 సంవత్సరాల క్రితం మొదలైన నినాదం. పోలవరం అనేది 1941లో మొదలైంది. అయితే 1941 నుంచి మళ్ళీ భూమి పూజలు చేశారు చేయడం తప్పిస్తే దాన్ని పూర్తి చేసే ప్రయత్నం చేయాలి. విభజన చట్టంలో చాలా పొందుపరిచిన విధంగా 90-10% ఉంటే దాన్ని పూర్తిగా జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి 100% ఇవ్వడానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ముందుకొచ్చింది. అది దాని అనుగుణంగా గతంలో 15,500 కోట్లు ఎన్డీఏ 1లో కానీ 14-19 మధ్య కానీ 19-24 మధ్య కానీ ఇవ్వడం. ఇప్పుడు అదనంగా మన కూటమి ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన తర్వాత 12,500 కోట్లు కలిసి 28,000 కోట్లు పోలవరం నిర్మాణానికి ఇవ్వడం. గతంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పూర్తయిన పనులు తప్ప తర్వాత 1% పనులు కూడా 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేయలేదు. దాన్ని బట్టి పోలవరంని వాళ్ళు ఎట్లా నిర్లక్ష్యం చేశారు, ప్రజల ఆంధ్రప్రదేశ్ జీవనాడి దాన్ని ఎలాగా పూర్తిగా చంపేసి రైతాంగానికి వ్యవసాయం నీరు అందకుండా, మంచినీరు అందకుండా, లేదా పరిశ్రమలకి ఇండస్ట్రియల్ వాటర్ అందకుండా వాళ్ళు చేసిన పాలన ప్రజలంతా చూశారు. అయితే వాళ్ళు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అందుతుంది. పదే సమీక్షలు నిర్వహించి వాటిని పూర్తి చేయడమే కాకుండా అనేక ఇతర ప్రాజెక్టులు కూడా వెలుగొండ దగ్గర నుంచి ఇతర ప్రధాన ప్రాజెక్టులు హంద్రీనివా వైడనింగ్ దగ్గర నుంచి పూర్తి చేసి వాటిని ప్రజలు సాగునీటి దగ్గర నుంచి తాగునీరు, ఇండస్ట్రియల్ వాటర్ కూడా అందించాలని ప్రయత్నం చేస్తున్నాయి. ఇంకోవైపు పోలవరం బనకచర్లను కూడా అనుసంధానం చేయడం వల్ల రాయలసీమ ప్రాంతానికి కూడా ఒక అష్యూర్డ్ వాటర్ ఇచ్చే దిశగా కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రణాళికలు రూపొందించున్నారు. దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అందుతూ ఉంది. దీనికి కూడా అందే అవకాశం ఉంది, ఏది పోలవరం బనకచర్ల కూడా. ఇక అమరావతి ప్రాంతానికి వస్తే ఈ రాష్ట్రంలో విభజన తర్వాత ఒక అద్భుతమైన రాజధాని ఉండాలి అనే ఉద్దేశంలో గతంలో ఏ రాష్ట్రం విడిపోయిన రాష్ట్రానికి రాజధాని వెళ్ళలేదు. రెసిడ్యువల్ స్టేట్కే రాజధాని వచ్చింది. అది ఉత్తరప్రదేశ్లో కానీ, మధ్యప్రదేశ్లో కానీ, లేదా బీహార్లో కానీ రెసిడ్యువల్ స్టేట్కి వచ్చింది. ఇక్కడ మాత్రం ఒక ప్రత్యేక పరిస్థితి, విడిపోయిన కొత్త రాష్ట్రం ఏదైందో కొత్త రాష్ట్రానికి రాజధాని వెళ్ళింది. ఆ పరిస్థితుల నేపథ్యంలో చాలా అశాస్త్రీయంగా, అన్యాయంగా, అసాంకేతికంగా రాష్ట్ర విభజన జరిగింది. తద్వారా అన్యాయం జరిగింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం దాన్ని గుర్తించి గతంలో ఎప్పుడు లేని విధంగా అమరావతి నిర్మాణానికి 2,500 కోట్లు ఇచ్చినా, దాదాపు 65,000 కోట్ల పెట్టుబడులతో కేంద్ర ప్రభుత్వ సంస్థలు కానీ, విద్యా సంస్థలు కానీ ఇతరత్రా ఇచ్చినా, లేక మౌలిక సదుపాయాల కల్పన పెంచి సంపద సృష్టించడం కోసం అమరావతి నుంచి బెంగళూరు దాకా ఎక్స్ప్రెస్ లేన్ ఇచ్చినా, లేదా అమరావతి చుట్టూ 128 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టినా, లేదా రైల్వే కనెక్టివిటీ ఇచ్చినా, ఇవన్నీ కూడా అమరావతిని ఒక అద్భుతమైన రాజధాని ప్రాంతంగా ఏర్పాటు చేయాలా అనే ఉద్దేశంతో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారో, ఆకాంక్షించారో దానికి అనుగుణంగా గతంలో నిధులు ఇవ్వడం జరిగింది. మళ్ళీ 5 సంవత్సరాలు రాజధానిని పూర్తిగా శ్మశానంగా మార్చే ప్రయత్నం చేసి 3 ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెంచి 3 రాజధానుల పేరుతో ఒక వికృత రాక్షస క్రీడకి శ్రీకారం చుట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దానికి ప్రజా ఆగ్రహానికి గురయ్యారు. ఇవాళ మహిళలు పట్ల ఆయన అదే నేను అడగదలుచుకుంది. సత్యకుమార్ గారు, ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అమరావతిని ప్రధాని సైతం ఒకసారి శంకుస్థాపన చేశారు, తర్వాత పునర్నిర్మాణ పనులు ప్రారంభించారు. అటువంటి అమరావతిని ఒక వేశ్య రాజధానిగా చెప్తున్న దాన్ని భారతీయ జనతా పార్టీ ఏ విధంగా తీస్తుంది? అమరావతి విషయంలో అమరావతి రాజధాని రైతులకి ముందు నుంచి సంఘీభావం తెలిపి యాత్రల్లో కానీ ఇతరత్రా కానీ తెలిపి, లేదా ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి క్యాపిటల్ గెయిన్స్ ఎగ్జామ్షన్ ఇప్పించడం కానీ భారతీయ జనతా పార్టీ ప్రధాన భూమిక వహించింది. ఎప్పుడు మద్దతు తెలుపుతూ వచ్చాం. నేను వ్యక్తిగతంగా కూడా అనేక సందర్భాల్లో వాళ్ళలో పాలు పంచుకున్నాను. తద్వారానే గతంలో నా పైన నా క్యాన్వాయ్ మీద వైసీపీ వాళ్ళు దాడి కూడా చేశారు, రాళ్ళ దాడులు కూడా చేసి కార్లను కూడా ధ్వంసం చేసిన విషయం కూడా తెలుసు. అయితే అప్పటి నుంచి మేము వ్యతిరేకిస్తూ వచ్చాం వైసీపీ మనస్తత్వాన్ని, ఇప్పుడు వ్యతిరేకిస్తున్నాం. మొన్న మాత్రం పూర్తిగా తారాస్థాయికి చేరింది. ఏ మాటలు ఇప్పటికి కూడా, అంటే వాళ్ళు అమరావతి ప్రాంతం మీద మళ్ళీ విషం చిమ్మే క్రమంలో చేసిన వ్యాఖ్యలు, జుగుప్సాకరమైన వ్యాఖ్యలు మాత్రం చాలా తీవ్రంగా ఖండించదగ్గవి.
తీవ్రంగా ఖండించింది. తర్వాత దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేయడం మరింత తీవ్రంగా. అంటే ఇవన్నీ చాలా కుట్రపూరితంగా, ప్రణాళికాబద్ధంగా మళ్ళీ వైషమ్యాలు పెంచడం కోసం, మళ్ళీ వారి వైఫల్యాలని కప్పిపుచ్చుకుంటూ ప్రజల దృష్టి మరల్చడం కోసం తీసుకొచ్చినట్టుగా జరుగుతోంది. ఎందుకంటే ఇవాళ ప్రధానంగా ప్రజలందరూ సంతృప్తిగా హామీలు ఒక్కొక్కటి నెరవేరుతూ ఉన్నాయి. చాలా పెద్ద హామీలు, ఇది సామాజిక పెన్షన్లు చేయడం కానీ, దీపం పథకం కానీ, లేదా ఇవాళ తల్లికి వందనం కానీ, లేదా రేపు రాబోయే రోజుల్లో ఈ అన్నదాత సుఖీభవ కానీ, ఇట్లాంటి ప్రధాన అంటే ఊహించని విధంగా గతంలో 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు చేస్తే ఇవాళ మొదటి సంవత్సరం నుంచి మొదలుపెట్టాం. ఈ ప్రజలు ఇవాళ సంతృప్తికరంగా ఉంటున్నారు. కనిపిస్తూ ఉంది అభివృద్ధి. ఒకవైపు అభివృద్ధి కనిపిస్తూ, రెండో వైపు సంక్షేమ ఫలాలు కూడా ఇస్తున్నాయి, హామీలు నెరవేరుతున్నాయి. వీటి నుంచి ప్రజలు దృష్టి పరచడం కోసం ఇటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ప్రజలు దృష్టి పరించే ప్రయత్నం వైసీపీ చేస్తూ ఉంది. దానిలో భాగంగానే ఈ రకమైన వ్యాఖ్యలు చేసింది. ఎందుకంటే ఎవరు కూడా మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నారు. దాన్ని ఆ పార్టీ అధినేత ఖండించకపోగా ఎవరైతే వీటిని డిబేట్లు పెట్టారో వాళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళకు మద్దతుగా మాట్లాడుతున్నారు. ఇక దాన్ని బట్టి వారి మానసిక స్థితి ఏ రకంగా ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఎవరు ఏ శక్తి కూడా అమరావతిలో రాజధాని నిర్మాణం జరగకుండా ఆపలేరు. ఆ మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే ప్రయత్నం కూడా బీజేపీ చేస్తుంది. వీళ్ళకన్నిటికీ ఒకటే సమాధానం. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఒక అద్భుత రాజధాని నిర్మించుకోవడం, ప్రజల కలల్ని సాకారం చేసుకోవడం, అదే వారికి సరైన రీతిలో బుద్ధి చెప్తుందని నేను భావిస్తున్నాను. చివరిగా చెప్పండి సత్యకుమార్ గారు, ఎక్కడో అనంతపురం జిల్లాలోన గడేకల్లో పుట్టిన మీరు అంటే అంచెలంచెలుగా భారతీయ జనతా పార్టీలో కాదు, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కీలకమైన శాఖ నిర్వహిస్తున్నారు. అంటే ఈ గ్రోత్కి ప్రధాన కారణం ఎవరంటే మొట్టమొదటిగా మీరు చెప్పే పేరు ఎవరు చెప్తారు? నేను ప్రధానంగా దీనికి చెప్పాలి అంటే నేను పెరిగిన సంస్థ ప్రధానంగా. ఎందుకంటే నేను విద్యార్థి దశలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి పెరిగాను. ఒక సంస్కారం కానీ, లేదా ఒక విశాల దృక్పథం ఏర్పడడం కానీ, లేదా సామాజిక స్పృహ కలగడానికి కానీ, లేదా జాతీయవాద భావాలు అలవాటు చేసుకోవడంలో కానీ, వీటి మీద ఒక క్రమశిక్షణ జీవితం. ముందు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి వచ్చాను. తర్వాత భారతీయ జనతా పార్టీ నాకు ఈ అవకాశం, మామూలు సామాన్య కార్యకర్తని, ఇవాళ ఒక్కసారిగా నాకు ఏ రకమైన కుటుంబ నేపథ్యం లేదు, అటువంటి వ్యక్తిని నన్ను అనేక రాష్ట్రాల్లో బాధ్యతలు 3 సార్లు జాతీయ కార్యదర్శిగా కూడా నియమించింది. 3 సార్లు జాతీయ కార్యదర్శిగా నియమించి, ఎందుకంటే మా ఆర్గనైజేషన్ చాలా చిన్నది, సంఖ్య తక్కువ ఉంటుంది. జాతీయ స్థాయిలో 10 మంది 12 మంది మాత్రమే జాతీయ కార్యదర్శులు ఉంటారు. అటువంటిది దక్షిణ భారత ఒకనొక సమయంలో దక్షిణ భారత్ నుంచి నేను ఒక్కనే ఉండేవాడిని. ఇప్పుడు 2 ఉన్నాం. కాబట్టి అటువంటి అవకాశాలు నాకు ఇచ్చింది. దాంట్లో ప్రధానంగా నా మీద విశ్వాసం ఉంచిన ఈ పార్టీ నాయకత్వం, దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కానీ, లేదా అమిత్ షా గారు కానీ అవకాశాలు ఇస్తూ వచ్చారు. అయితే ఇవన్నీ రావడానికి, నాకు ఒక స్థాయి రావడానికి, నాకు ఒక గుర్తింపు రావడానికి, నిజానికి నాకు ఒక అస్తిత్వం కలగడానికి ప్రధాన కారణం మాత్రం మా గురువు గారు వెంకయ్యనాయుడు గారు. దాంట్లో అనుమానమే లేదు. ఎందుకంటే ఆర్గనైజేషన్ సంస్కారం నేర్పితే సమయపాలన కానీ, క్రమశిక్షణ కానీ, లేదా ఎవరితో ఎలా మెలగాల్సిన వ్యవహార శైలిలో కానీ, లేదా ఎంత పారదర్శక జీవనం గడపాల్సిన విషయంలో కానీ, విలువలతో కూడిన జీవితం గడపాల్సిన విషయంలో కానీ, లేదా కష్టించి పనిచేసే, రోజుకి 20 గంటలు 20 గంటలు కష్టించి తను చేసి చూపిస్తూ కష్టించి పనిచేసే విషయంలో కానీ, ముఖ్యంగా అంత పెద్ద స్థాయిలో ఉండి కూడా ఒక చిన్న అవినీతి మచ్చ కూడా లేకుండా ఇవాళ బయటకు వచ్చి ఈ రాజ్యాంగబద్ధ పదవుల్లో అతిపెద్ద పదవైన ఉపరాష్ట్ర పదవిగా బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించిన మా గురుగారైన వెంకయ్యనాయుడు గారికి నేను ముందు వ్యక్తికి పేరు తీసుకురావాల్సి వస్తే మాత్రం వెంకయ్యనాయుడు గారి పేరు తీసుకుంటాను. ఇలా నిజంగానే వెంకయ్యనాయుడు గారి ప్రభావం నా మీద చాలా ఉంది. ఏ విషయంలో అంటే నిజంగానే వెంకయ్యనాయుడు గారు చాలా విషయాల్లో చాలామందిని ఎక్కడ ఉంచాలనేది చాలా క్లియర్ కట్గా ఒక రేఖ ఉంటుంది. ఎలా దగ్గర అవ్వగలిగారు సత్యకుమార్ గారు ఆయనకి? ఎందుకంటే చాలామంది ఆ ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అది వారిని అడగాలి. ఎందుకంటే నేను చాలా చిన్న కుటుంబం, దిగువ మధ్య తరగతి, ఒక రకంగా పేద. 2 సంవత్సరాల కోసం విద్యార్థి పరిషత్లు ఉంటే 2 సంవత్సరాలు వారు మొదటిసారి జాతీయ ప్రధాన కార్యదర్శి బెంగళూరు ఇన్ఛార్జ్ అయితే నేను అక్కడ ఇంజనీరింగ్కి చదువుకునేవాడిని. ఒక సందర్భంలో నా డ్రాఫ్టింగ్ చూసి, అక్షరాలు చూసి ఎవరు రాశారని పిలవడం, నన్ను పరిచయం చేసిన తర్వాత 2 నెలల తర్వాత నా గురించి వివరాలు అడగడం, 2 నెలల తర్వాత ఎక్కడో నన్ను వేరే చోట చిత్తూరులో ఏదో విద్యార్థి దశలో ఉన్న కేసు విషయంలో నేను వెళ్తే అక్కడ చూసి నన్ను పేరుతో పలకరించడం నా మీద చాలా ప్రభావం చూపించింది. అంత స్థాయి నాయకుడు 2 నెలల తర్వాత చిన్న కార్యకర్తను గుర్తించడం, దాని తర్వాత 2 సంవత్సరాల కోసం వెళ్తే ఆ 2 సంవత్సరాలు కాస్త 24 సంవత్సరాల పాటు వారి శిష్యరికంలో నేను పెరిగాను. 24 సంవత్సరాలు మీరు అన్నారు రేఖ, నా విషయంలో మొదటి 24 సంవత్సరాలండి. 1993 నుంచి 2017 ఆయన ఉపరాష్ట్రపతి అయిన తర్వాత ఒక 5 నెలలు వారి ఓఎస్డీగా ఉండి అక్కడ కొద్దిగా పొలిటికల్ యాక్టివిటీ లేని కారణంగా, నాకేమో అంబిషన్ ఉండడం కారణంగా ఆ రాజ్యాంగబద్ధ పదవిలో నేను అక్కడ ఇవ్వలేక వారి అనుమతితో నేను ఆర్గనైజేషన్కి బయటికి రావడం జరిగింది.
అయితే వారు మీరు రేఖలని చెప్పారు. నాకైతే మొదటి రోజు నుంచి నేను చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చేవాడిని. ఎక్కడ తెలియదు కూడా తెలియదు. నేను నా కులం ఏంటి తెలియదు వారికి. నేను ఎక్కడి నుంచి వచ్చానో నేపథ్యం తెలియదు. పెద్దగా ఆర్గనైజేషన్ ఏబీపీ విద్యార్థి అంతే. కర్ణాటకలో కొద్దిగా కన్నడ తెలిసినవాడు, ఇంగ్లీష్ తెలిసినవాడు కావాలని వెతుకుతున్న నేపథ్యంలో నా పేరు వచ్చి నన్ను తీసుకోవడం జరిగింది. కానీ కుటుంబ సభ్యుడిగా చూశారు నన్ను. 3 పిల్లలుగానే చూస్తూ వచ్చారు. ఎప్పుడు కూడా అదే భావంతో వాళ్ళు చూశారు. అలాగే నన్ను ఎక్కడ ఎటువంటి ఇది లేకుండా అలాగే చూశారు. ఒక ఉద్యోగస్తుడిగా, ఒక ఎంప్లాయీలా అఫ్కోర్స్ నేను కూడా, వారు కూడా చెప్తుంటారు, ఒకరోజు ఒక పైసా తీసుకోలేదు. ప్రభుత్వంలో పనిచేసినప్పుడు మాత్రమే నేను ఏదైనా జీతం తీసుకున్నాను, కానీ తర్వాత ఎప్పుడు అటువంటి పరిస్థితి వచ్చేది కాదు. ఎందుకంటే వాళ్ళు నాకు ఏ అవసరాలన్నీ చూస్తూ వచ్చారు. ఇంట్లో వ్యక్తిలాగా చూశారు. చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి బట్టలు కొనాలంటే కూడా వెంకయ్యనాయుడు గారు వచ్చి నా స్థాయి, నాలాంటి మామూలు కార్యకర్త కోసం ఆ స్థాయి నాయకుడు రావాల్సిన అవసరం లే. వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు అలాగే ఉన్నారు, ఆయన అలాగే చూశారు. అది మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను. అంటే ఇప్పటికీ గైడ్ రేఖలు చేస్తూనే మరి నేనైతే ఎప్పుడు ఏనాడు గుర్తించలే. ఇప్పటికీ గైడ్ చేస్తూనే ఉంటారా మినిస్టర్ స్థాయిలో? ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆయన దృష్టికి ఏదైనా వచ్చినప్పుడు అది చెప్తుంటారు. ప్రధానంగా తను ఏదో చెప్పాలి, ప్రతి విషయం మాట్లాడాలనే ఉండదు. అయితే మా ఆర్గనైజేషన్లో ఏంటంటే క్షేత్రం మారింది. అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను దీంట్లో అప్పుడప్పుడు వారికి కలుస్తుంటాను, కలిసినప్పుడు మాట్లాడుతుంటాను, లేదా ఫోన్లలో మాత్రం నిరంతరం మాట్లాడుకుంటుంటాం. ఏ విషయం అడిగినా గైడ్ చేస్తుంటారు. తనంతకు తానుగా మరి చేయాలా కానీ ఏదైనా దృష్టికి వచ్చినప్పుడు మాత్రం చెప్తుంటారు, దీంట్లో ఇది చేస్తే బాగుండు, అది చేస్తే బాగుండు, ఒకసారి ఆలోచించు అని. అంటే వారి అనుభవం, వారి ఆ క్రమశిక్షణ, ప్రధానంగా ఈ పారదర్శకంగా ఉండడం, వారి నిజాయితీ నా మీద చాలా ప్రభావం చూపాయి. చివరిగా చెప్పండి, 2029 ఎన్నికల్లో అంటే ఏడాది పాటు కూటమి ప్రభుత్వం ప్రయాణం చేసింది. మళ్ళీ 2029లో కూడా భారతీయ జనతా పార్టీ, తర్వాత టీడీపీ, జనసేన ఈ కూటమిగా ప్రయాణం చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? మెండుగా ఉన్నాయి. ఎందుకంటే మీరు చూడాల్సింది ఏంటంటే, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మళ్ళీ ఈ 5 సంవత్సరాల కాలంలో పూర్తిగా సమూలమైన మార్పులు రాకపోవచ్చు. కనీసం 10 సంవత్సరాలు ఉండాలి. 10 సంవత్సరాలు ఉంటేనే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ప్రగతి సాధిస్తుంది, అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలలు కంటున్న స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణం అవుతుంది. అదేవిధంగా వికసిత భారత్, ప్రధానమంత్రి కలలు కంటున్న వికసిత భారత్ నిర్మాణం జరిగి తీరుతుంది. ఇవన్నీ జరిగి తీరుతాయి. ఇవన్నీ జరగాలంటే ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాల్సిన అవసరం ఉంది. దాని కారణంగానే ఈ సుదీర్ఘకాలం 2 టర్ములు పూర్తి చేసుకున్న కారణంగానే ఆ పారదర్శక ప్రజారంజక కారణం మోడీ గారు అందించిన కారణంగానే ఎక్కడో గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను వారసత్వంగా తీసుకున్న మన దేశం ప్రభుత్వం కొద్ది కాలంలోనే దాన్ని 11వ స్థానం నుంచి 4వ స్థానానికి తీసుకెళ్ళాం. ఇవాళ ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో మనం ఒకరు, అదేవిధంగా అది పెద్ద సైనిక వ్యవస్థల్లో కూడా మనం రూపొందాం. ఇవాళ మన నాయకత్వం వైపు అందరూ గౌరవంగా చూసే పరిస్థితి ఉంది. ఇది కొనసాగాలి. ఆంధ్ర రాష్ట్రం కూడా అది పోవాలంటే చంద్రబాబు నాయుడు గారి లాంటి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి లాంటి నాయకత్వం ఈ రాష్ట్రానికి చాలా అవసరం ఉంది. తర్వాత కూడా ఇది కొనసాగుతుంది. ముఖ్యమంత్రి గారు కూడా పదే చెప్తున్నారు, ఎక్కడ వైకుంఠపాలి లాగా కాకుండా ప్రజలను అందుకే అలర్ట్ చేస్తున్నారు. ప్రజలు మర్చిపోతుంటారు కాబట్టి వైకుంఠపాలి లాగా వద్దు. అక్కడికి వచ్చి అంత స్థాయికి వెళ్ళిన తర్వాత పడక్కన పడిపోయింది. 98వ స్థానానికి వెళ్ళిన ఆంధ్రప్రదేశ్ టపక్కన పడిపోయి కిందికి వెళ్ళిపోయింది, తోక దగ్గరకు వచ్చి పడింది. అది 2019 నిర్ణయం కారణంగా, ప్రజలు తీసుకున్న నిర్ణయం నమ్మడం కారణంగా విశ్వసించారు. నయవంచకుడిని విశ్వసించారు. దాని కారణంగా ఇబ్బంది వచ్చింది. భవిష్యత్తులో అటువంటి వాళ్ళది మీరు చిన్న ఒక్కటే చెప్పగలను నేను, నెత్తి మీద చేయి పెట్టి ఒక ఛాన్స్ అని చెప్పి కోరుకొని తర్వాత ఎలా రకంగా పేదల అన్ని వర్గాల నోట్లో మట్టి కొట్టారో మనం చూసాం. అదేవిధంగా కనీసం మీరు సమాజాన్ని సంస్కరించలేకపోయారు, చెప్పిన మాటను నిలబెట్టుకోలేకపోయారు. కుటుంబంలో కూడా, అది కూడా అవినీతి, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించిన అవినీతి సొమ్ములో కూడా, దాంట్లో కూడా గొడవలు పడుకుంటే ఇవాళ బజార్కి ఎక్కారు. దీన్ని ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ప్రజలే న్యాయ నిర్ణేతలు, వాళ్ళే అధినేతలు. ప్రజాస్వామ్యంలో వాళ్ళు సరైన నిర్ణయం తీసుకుంటారు. అయితే ప్రజలు కోరుకుంటున్నది ఏంటంటే ఈ రాష్ట్రం, కూటమి ప్రభుత్వం కొనసాగాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఒక స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణం కావాలి. థ్యాంక్ యూ సత్యప్రసాద్ గారు, సత్యకుమార్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది టోటల్గా కూటమి ప్రభుత్వం ఒక ఏడాది కాలంలో సంబంధించిన ఆరోగ్య శాఖ కావచ్చు, అంటే ప్రజలు కూటమి ప్రభుత్వం కొనసాగాలనేది కోరుకుంటున్నారు. ఒకటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కళ్ళగంటున్నట్టు స్వర్ణాంధ్రప్రదేశ్ కావచ్చు, లేకపోతే ప్రధాని కళ్ళగంటున్నట్టు వికసిత భారత్ కావచ్చు, వీటన్నిటికీ ఖచ్చితంగా ఉండాలంటే దశాబ్ద కాలం పాటు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొనసాగాలి. 2029 నాటికి ఇదే కూటమి మళ్ళీ తిరిగి అధికారంలో ఉంటుందనేది సత్యకుమార్ స్పష్టం చేస్తున్నారు. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. దిస్ ఈజ్ గణేష్.
For more videos like this, subscribe Big TV channel.